ఈ ధ్యాన మహాయాగంలో మనం ట్రూత్ ఫర్ యూత్ 9 days ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. సో అందులో భాగంగానే మనం ఈరోజు డే 4లో ఉన్నాము. ప్రతిరోజు అద్భుతమైన మాస్టర్స్ ద్వారా మనం విజ్డమ్ షేర్ చేసుకుంటున్నాము. సో మరి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకు క్రియేట్ చేసిన మన ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈరోజు నేను ఒక నిజమైన సో మరి ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన ముందు గ్రేట్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. సో వీరు అలేఖ్య శాస్త్రి గారు ఢిల్లీ నుండి. వీరు పిఎంసి హిందీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. అండ్ నార్త్లో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతగానో మన పిఎస్ఎస్ఎం నుండి సేవలు అందిస్తున్నారు. సో మరి ఈ గ్రేట్ మాస్టర్ని మన కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. మేడం ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో మధ్యలో ఎక్కడెక్కడైనా నాకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు. సో ఫస్ట్లీ మీ అందరూ పొద్దున పూట మంచిగా బ్రేక్ఫాస్ట్ తిని ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ మీ క్లాప్స్. వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి విలువ ఉంటుంది, అవునా కదా? అక్కడ అవతల వాళ్ళు కూర్చోకపోతే ఇక్కడ ఎవరికి విలువ? ఇది మాట్లాడుతూ నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. పత్రి సార్ది టాపిక్ చెప్తాను. 1 man's లాస్ ఈజ్ అన్ అదర్ మ్యాన్స్ గెయిన్ అని. ఒక పర్సన్ నష్టం ఇంకో పర్సన్ లాభం. ఇది నేచర్ ఒక రూల్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకున్నాం కదా. మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ ఉందా, అవునా కదా? ఆడియన్స్ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి విలువ. ఒక పర్సన్కి నష్టపోతే ఇంకో పర్సనే కదా లభిస్తాడు, అవునా కదా? ఇట్ ఈస్ ఆల్వేస్ ద కేస్. సో నేచర్ ఎప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఏది కారణం లేకుండా జరగదు. నాకు ఈ వండర్ఫుల్ టీమ్, రాము సార్ ఇన్ దిస్ వండర్ఫుల్ టీమ్, ఎప్పుడైతే ఏ టాపిక్ గురించి మాట్లాడతావో అన్నప్పుడు నేను సోల్ కాంట్రాక్ట్స్ అని ఒక టాపిక్ చెప్పా. ఎవరికి ఈ సోల్ కాంట్రాక్ట్స్ ఏంటో తెలుసు? ఎవరికైనా తెలుసా ఈ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి అని? అంటే మనం ఓన్లీ రెంట్ అగ్రిమెంట్లు అవన్నీ తెలుసు, కానీ సోల్ కాంట్రాక్ట్స్, మన ఆత్మకు కూడా కాంట్రాక్ట్స్ ఉన్నాయని ఎవరికైనా తెలుసా? ఓకే, తెలుసుకోవాలని ఉందా? ఇదేమన్నా కొత్త సబ్జెక్టా? ఓకే, ఆల్ రైట్. నేను కొంచెం ఒక కాన్సెప్ట్ ఒక పుస్తకం నుంచి కూడా చెప్తాను. అండ్ మెల్లమెల్లగా అందరం రిపీట్ చేసుకుంటూ కలిసి, నాకు రివిజన్, మీకు కొత్త కాన్సెప్ట్. నోట్స్ కావాలంటే తీసుకోండి, ఓకే? సో అందరికీ నా పేరు తెలుసు కదా, అది అనవసరం. నా పేరు తెలుసుకుంటే మీకు అనవసరం. బట్ ఈ పుస్తకం ఏదైతే పేరు చెప్తున్నానో అది తప్పకుండా రాసుకోండి. ఆ పుస్తకం పేరు సోల్ లెసన్స్ అండ్ లైఫ్ పర్పస్ బై సోనియా కొకెట్. 22 సోల్ లెసన్స్. ఒక ఆత్మ జన్మ తీసుకుంటే ఈ 22 ఆత్మ లెసన్స్, పాఠాలు నేర్చుకోవడానికి ఒక ఆత్మ భూమండలాన్ని మీద వస్తుంది. అందరూ ఈ భూమండలాన్ని మీద ఎవరైనా మానవ జన్మ తీసుకున్నాడు అని అంటే ఈ 22 సోల్ లెసన్స్లో ఏదో ఒక లెసన్ నేర్చుకుంటున్నాడు. బట్ ఇప్పుడు 1st స్టాండర్డ్ కూడా నేర్చుకుంటాం, 5th స్టాండర్డ్లో కూడా నేర్చుకుంటాం, 10వ స్టాండర్డ్లో కూడా నేర్చుకుంటాం. నేర్చుకోవడం ఎప్పుడు ఆగదు. బట్ మీరు ఏ లెవెల్ స్టూడెంటో అది పుస్తకంలో 4 levels చెప్తారు, ఓకే? అందరు ఉన్నారా? ఎన్ని సోల్ లెసన్స్ ఉంటాయి మనకి? నాకు అంత పూర్తి పేర్లు గుర్తులేవు. మేజర్ థీమ్స్ నేను చెప్తాను, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఓకే? సో ఆ పుస్తకంలో ఏం చెప్తుంది ఆ మేడం, మనం ఒక ఆత్మ భూమండలాన్ని మీద వచ్చినప్పుడు ఏదోకి 22 సోల్ లెసన్స్ నేర్చుకోవడానికి వస్తుంది. ఈ సోల్ లెసన్స్ 4 కేటగిరీస్లో ఉంటాయి ఈ పాఠాలు. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ లెవెల్. అంటే నీకు ఆ పాఠం ఏమీ తెలీదు, నీ జీవితంలో ఎప్పుడూ అనుభవించలే. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారు. ఈ స్టూడెంట్ లెవెల్ ఆత్మ ఏమనుకుంటుంది, ప్రపంచమంతా ఇట్లాంటి వినాశకారి మనుషులే ఉంటారు అని మనసులో అది తేల్చేసుకుంటుంది, ఓకే? అంటే నా లైఫ్లో కర్మ సిద్ధాంతం పరంగా ఏది జరుగుతుందో అది జరుగుతోంది అని జ్ఞానం లేదు ఆ ఆత్మకి. ఆత్మ ఏమనుకుంటుంది, ఇంకా స్టూడెంట్ లెవెల్ ఆత్మ.
సో ఏమనుకుంటుంది, అందరు ఇట్లాగే, ఒక్కసారి నష్టపడి ఉంటే, ఒక వాళ్ళతో మోసపడి ఉంటే అందరు ఇట్లాగే, ప్రపంచమంతా ఇట్లాగే అని అనుకుంటాడు. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ పర్సన్ ఏ లెవెల్ ఆత్మ, స్టూడెంట్ లెవెల్. ఆ సోల్ లెసన్లోనే, అన్ని లెసన్స్ కాదు, నేను ఎన్ని సోల్ లెసన్స్ ఉన్నాయి, ఆ 22లో ఏదో ఒక ఆత్మ ఏదో ఒక సోల్ లెసన్ నేర్చుకోవడానికి వస్తుంది. ఆ సోల్ లెసన్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఏంటి, ఓకే, సెకండ్ లెవెల్. ఇది స్టోరీ చూసుకుందాం. ఓకే, నష్టపోయాడు, ఎవరో వచ్చి ఆయన కరెక్ట్ వర్డ్ అది, మోసం చేశాడు. మోసం చేసినప్పుడు వీడు దరిద్రుడు, వీడు నా శత్రువు, తప్పకుండా నేను వీడి నుంచి, వేరే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బట్ ఎవరైతే నాకు తప్పు చేశాడో వాడు తప్పకుండా నేను వాడి నుంచి నేను కక్ష పెట్టి నా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాం. అట్లాంటి భావన ఉంచుకుంటాం. ఇంకా ఈ ఆత్మకి పూర్తిగా జ్ఞానం రాలే, సోల్ లెసన్ అర్థం కాలే, ఏది నేను చేశానో అదే నాకు వాపస్ వచ్చింది అని ఆ ఆత్మకి ఇంకా జ్ఞానం రాలే. సో ఆత్మ ఈ సోల్ లెసన్లో సెకండ్ స్టేజ్లో ఉంది. అంటే ఏంటి, ఆ సెకండ్ స్టేజ్ ఇస్ అప్రెంటిస్, ఇంటర్న్ అని అంటారు. ఏమంటారు, ఇంటర్న్. మన రోజు భాషలో అయితే కాలేజ్లో ఎవరికైతే, కాలేజ్లో 6 months బ్రేక్ ఇస్తారు కదా, ఇంటర్న్షిప్ అంటారు కదా. అందరికి తెలుసా ఇంటర్న్షిప్ ఏంటో? ఫుల్ టైం జాబ్ కాదు అది, స్టైపెండ్ ఇస్తారో ఇవ్వరు, బట్ నేర్పించడానికి రుద్దుతారు మంచిగా. ఈ ఆత్మకు కూడా, ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ ఇంటర్న్షిప్ లెవెల్లో ఉంటుందో లైఫ్ రుద్దుతూనే ఉంటుంది నేర్పించడానికి. జీవన కష్టాలు అన్నీ మనకి ఏదో నేర్పించడానికి వస్తాయి. బట్ మన మైండ్, మన ఆత్మ ఎదుగుండకపోతే, ఇంకా అప్రెంటిస్ ఇంటర్న్ లెవెల్లోనే ఉంటే, నాకే అయ్యాయి, వీడు దరిద్రుడు, వాడు నా ప్రాబ్లం క్రియేట్ చేశాడు, వీడు నన్ను సపోర్ట్ చేయడు, నా ధ్యానానికి నేను ఇంత దూరం నుంచి ఇక్కడ వచ్చా, నాకు అకామిడేషన్ సరిగ్గా ఇవ్వలేదు, ఇవన్నీ ఇట్స్ వెరీ న్యాచురల్. అంటే ఆత్మ, వావ్, ఆత్మని జ్ఞానోదయం మాటలే మాట్లాడుతుంది, ప్రపంచిక మాటలో ఉండవు. ఆ ఆత్మ ఈ శరీరంలో మనసు ద్వారా ఆపరేట్ అవుతుంది. మన మనసు ఎట్లా ఉందో మన ఆత్మస్థితి కొంత మట్టుకు మనం తెలుసుకోగలుగుతాం. అర్థమవుతుంది అందరికీ? ఓకే, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ అవుదాం టాపిక్లో. ఓకే, సో సెకండ్ లెవెల్ ఏంటి సోల్ లెసన్లో? అందరు అనాలి, ఇంటర్న్, అప్రెంటిస్, ఏదైనా. ఓకే, థర్డ్ లెవెల్ ఇస్ జర్నీమెన్. అంటే ఇప్పుడు యాత్ర మొదలు పెట్టాడు. ఎగ్జాంపుల్లో అర్థం చేసుకుందాం. చూడు, ఏదో చేసుంటా, వాడు వచ్చాడు, ఏదో పాపాలు చేశాను అందుకే వచ్చాడు, తీరిపోయింది, నా కర్జా వాడితో తీరిపోయింది. లైఫ్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఓకే, నేను ఏదో నేర్చుకోలేమో, బాధ ఇంకా పడుతున్నాడు, ఇంకా బాధ ఉంది మనసులో, అయ్యో మోసపోయానే అని భావన ఉంది. కానీ దీంట్లో నేనేదో చేసుంటాను కదా, అందుకే నాకు వాపస్ వస్తుంది అని ఒక జ్ఞానం ఉంది. ఈ ఆత్మకి ఇప్పుడు చూడండి, ఈ లెవెల్లో, ఈ స్టేజ్లో ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ లైఫ్ లెసన్లో, ఈ సోల్ లెసన్లో జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది? నేను చేసిందే నాకు వాపస్ వచ్చింది అని. అందరికీ ఇది తెలుసా? మనం ఏం చేసామో అదే వాపస్ వస్తుంది అని. మనమే సృష్టికర్తలం అని తెలుసా? అంటే మీ జీవితంలో ఎవరినో మీరు కలిసారో, ఎన్ని మంది ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తారు? ఓకే, అట్లాగే ఉంచండి. ఎవరికైతే మీరు ధ్యానం నేర్పించారో వాళ్ళందరితో మీదేముంది? కాంట్రాక్ట్. కనెక్షన్ అనకండి, కాంట్రాక్ట్ కరెక్ట్ పదం వాడదాం. కనెక్షన్ అందరం ఆత్మలమే, అది అనంతమైన కాలం నుంచి మన కనెక్షన్. కింద పెట్టండి. అర్థమైందా? కాంట్రాక్ట్ అన్ని పదం అర్థమైందా? మీరు ఎవరిని కలవాలో, మీ మాధ్యమంగా ఎవరెవరికి ధ్యానం చెప్పాలో, మీ లైఫ్లో ఏదేది గడవాలి కరెక్ట్ జరగాలో, అవన్నీ కాంట్రాక్ట్స్ మనం రాసుకొని వచ్చాం. కొన్ని మన కార్మిక్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. గత జన్మలో మనం ఇద్దరు డిసైడ్ చేస్తాం, సార్ ఈ పలానా ఈ క్లాస్లో నేను మీకు ఈ సబ్జెక్ట్ జ్ఞానోదయం ఇస్తాను. నాకు నా సోల్కి ఒక డిజైర్ వచ్చింది, నేను జ్ఞానోదయం ఇవ్వాలి, ఒక నాలెడ్జ్ ఇవ్వాలి అని. ఈ ఆత్మ పైన లోకల్లో ఆయన ప్లానింగ్ చేసుకుంటున్నాడు కదా, నాకు ఎవరో కావాలి, నాకు ఆ పలానా ఆ సమయంలో నా లైఫ్లో ఆ సిచ్యువేషన్లో ఏది జరుగుతుందో నాకు ఆ సమయం, కరెక్ట్ సమయంకి నాకు ఆ జ్ఞానం కావాలి అని. మా ఇద్దరి మధ్యలో సోల్ కాంట్రాక్ట్.
సైన్ చేసుకుంటాం పైన. అంత డిసైడెడ్, చాయిస్ కూడా ఉంటుంది, Q&A కూడా చేద్దాం దీని తర్వాత. బట్ మన మధ్యలో అన్ని ఇంటరాక్షన్స్ డిసైడెడ్, ప్రతి క్షణం డిసైడెడ్. ఆ ఇంటరాక్షన్లో మీరు ఏ జ్ఞానం పొందాలని దలుచుకుంటున్నారో అది 4 లెవెల్స్ డిసైడ్ చేస్తుంది. ఓకే, మీ ఆత్మస్థాయి ఎంత ఉందో అంతవరకే మీరు ఆ జ్ఞానం తీసుకోగలుగుతారు. సో ఫస్ట్ లెవెల్ ఏంటి? సెకండ్ లెవెల్ ఇంటర్న్, ఒకటి ఏదైనా అప్రెంటిస్, పుస్తకంలో అప్రెంటిస్ అని చెప్పారు. ఓకే, మూడోది జర్నీ మ్యాన్. జర్నీ మ్యాన్ అంటే యాత్రికుడు. ఓకే, ఇతనికి జ్ఞానం వచ్చింది కానీ బాధ ఇంకా ఉంది, ఇంకా లైఫ్ లెసన్ మాస్టరీ చేయలే. ఐఎమ్ అ క్రియేటర్ ఆఫ్ మై ఓన్ రియాలిటీ, నేను నా వాస్తవానికి నేనే సృష్టించాను అని ఇంకా పూర్తిగా జీవించట్లే. నాలుగో స్థితి ఈజ్ మాస్టరీ. దట్స్ ద 4th స్టేట్. నువ్వు ఆ సోల్ లెసన్ నేర్చుకున్నావు అనుకో, నీకు ఎంత వచ్చినా కూడా అంటదు. ఎట్లా అది లోటస్ నీటి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని అంటారు కదా, అది ఆ మాస్టరీ స్థితి. పత్రి సార్ మనకి ఆ మాస్టరీ స్థితిలో జీవించాలని నేర్పిస్తున్నాడు ప్రతి క్షణం. అందుకే ఈ ధ్యాన మార్గం మనకి ఇచ్చాడు. ఈ ధ్యానం ఉంటే కదా మనం మనసు గురించి తెలుసుకుందాం. దాని ముందర తెలుసుకుంటామా? తెలుసుకోలేం కదా. ఇక్కడ సబ్జెక్ట్ అయిపోతుంది, బికాజ్ పత్రి సార్ని తెస్తే ఇంకేం లేదు చెప్పడానికి. బట్ ఈ పుస్తకంలో ఈ 22 సోల్ లెసన్స్లో మనం అందరము, ప్రతి ఒక్క ఆత్మ ఏదో ఒక సోల్ లెసన్లో ఈ ఒక్క స్టేజ్లో వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. కొన్ని లెసన్స్లో మీరు ఆల్రెడీ మాస్టర్ చేసి ఉండొచ్చు. సో కొన్ని మందికి మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ నా ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది అంటారు అలీఖ్య ఎంత బాగా సేవ చేయగలుగుతుంది అని చెప్తారు. బట్ నాకు అది నేను ఏదో ప్రత్యేకంగా సేవ చేస్తున్నానని నా అంతర్ముఖి నేను నన్ను చూసుకున్నప్పుడు నేనేం ప్రత్యేకంగా ఏం వేరేగా చేయట్లేదే, నాకు తోచింది నేను చేయగలిగింది నేను చేస్తున్నాను, ఎవరిని ఉద్ధరించడానికి చెయ్యట్లే. అది నా న్యాచురల్, నాకు ఆ సోల్ లెసన్లో మాస్టరీ వచ్చింది. వేరే వాళ్ళకి ఇచ్చే గుణము ముందరి నుంచి నా ఆత్మలో ఆ గుణం ఉంది. సో నేను ప్రత్యేకంగా దీన్ని, మీరు నన్ను ఎంత పొగిడినా కూడా నాకు ఎప్పుడు అనిపించదు. అహంకారము అవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి, అది కాదనుకోండి. బట్ అది మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బట్ జనరల్ జిస్ట్ అర్థం చేసుకున్నారు కదా. మీరు ఒక లెసన్ మీ లైఫ్లో కూడా, మా అమ్మమ్మ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా అమ్మమ్మ నేచర్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ పోయారు, వాళ్ళ నాయనమ్మే ఆమె రేస్ చేసింది. మా అమ్మమ్మ 92 ఇయర్స్ ఆమెకి. ఇంకా ధ్యానం చేస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ అన్ని PSSM ఈవెంట్స్, మేము నార్త్ ఇండియాలో ఏమి ఈవెంట్ ఇచ్చుకున్నా కూడా ఫస్ట్ నేను అమ్మమ్మని అడుగుతా, అమ్మమ్మ నువ్వు పెట్టు, నువ్వు ఏ డొనేషన్ ఇచ్చినా అది 10 రెట్లు పెరుగుతుంది, అందరు ఇస్తూ ఉంటారు. ఆమె చేతిలో ఏమంటాం గుణం ఉంది, ఆమె చేతిలో ఎనర్జీ ఉంది అంటామా లేదా? నేను మా అమ్మమ్మ గురించి చెప్తున్నాను. బట్ మీ అందరి లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అరే వీళ్ళు చెయ్యి బాగుంటుంది అని. ఇందుకు వాళ్ళ గుణం అట్లా. సో ఆ ఆత్మ గుణము ఆల్రెడీ ఎప్పుడైతే ఆ సోల్ లెసన్ని మాస్టరీ చేసిందో అది న్యాచురలీ ఆ గుణాలు మీలో వస్తాయి. మీరు ప్రత్యేకంగా వేరేగా తేవక్కర్లే. సో పత్రి సార్ ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్, ఈస్ట్ ఆర్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ అంటారో, మ్యాక్సిమం మనుషులం మన లైఫ్లో ఇప్పుడు మనము ఈ 22 సోల్ లెసన్స్లో ఐదర్ జర్నీ మ్యాన్ ఆర్ మాస్టరీ స్టేట్లో ఉన్నాం మనం. అవునా కదా? బయట ప్రపంచం వాళ్ళు మనం అర్థం చేసుకోలేరు. మనం ఎందుకు ఈ ధ్యానం వెనకాల వెళ్తున్నాం, ఎందుకు ఈ 11 days ఇక్కడికి వస్తున్నాం, ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నాం, ఎందుకు ఈ జ్ఞానం వాళ్ళకి అర్థం కావు. అవుతుందా? లైఫ్లో నిన్ను మోసం చేశాడు, ఓకే పర్వాలేదు, ఏదో నేనే నేర్చుకోవాలి కదా అని ఇట్లా మాట్లాడతాం కదా మనం. ఇవన్నీ చాలా ఈజీ కదా మనకు అనుకోవడం. మనం ఏమైనా ప్రత్యేకం కాదు, నేను క్షమించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ భావనా క్షేత్రంలో చాలా గట్టిగా ఎమోషన్ ఒక నాట్ లాగా, నాట్ని ఏమంటారు హిందీలో, ముడిలాగా కట్టుండిపోతుందో అది మీ కార్మిక్ కాంట్రాక్ట్. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్స్కి వద్దాం. ఇవి అర్థమవుతుందా మీకు? మీ లైఫ్లో మీ గుణం బాగుంది, మీకు సేవాతత్వం ఉంది, మీరు అందరిలో మంచి చూస్తారు, మీరు కర్మ సిద్ధాంతం కూడా తెలుసుకున్నారు, వాట్ యు సో యు రీప్ అన్నీ తెలిసినా కూడా, బట్ ఆ ఒక్క పర్సన్ మీ లైఫ్లో ఎవరో ఒకడు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఓ సిచ్యువేషన్
పర్సన్, పరిస్థితి, సిటీ ఏదైనా అయి ఉండొచ్చు. రిపీటెడ్గా మీకు నడుస్తుంది. ధ్యానం అయ్యే ముందర ఒకలాగా ఉండేది, ధ్యానం అయిన తర్వాత అదే లెసన్ ఇంకో వేలాగా ఇంకో పర్సన్ రూపంలో, ఇంకో పరిస్థితి రూపంలో మళ్ళీ మీ లైఫ్లో వచ్చింది. ఎన్ని మందికి లైఫ్లో ఇట్లా అవుతుంది? ఓకే, సో దీన్ని బై డెఫినేషన్ అంటారు కార్మిక్ కాంట్రాక్ట్. ఏమంటారు? ఈ కార్మిక్ కాంట్రాక్ట్ 2 types. ఓకే, 1 type is సెల్ఫ్ కాంట్రాక్ట్. అంటే మన ఆత్మ మన ఉన్నతి స్థాయిని ఎదగాలనని ఇట్లాంటి సంఘర్షాలు చూస్ చేసుకొని వచ్చింది, సో దట్ మనం ఆ సోల్ లెసన్ని తొందరగా దాటగలుగుతాం. ఓకే, దట్స్ 1 type. కార్మిక్ కాంట్రాక్ట్లో 2 types ఉంటాయి. 1 is సెల్ఫ్, సెకండ్ ఈజ్ విత్ అ పర్సన్, ఒక మనిషితో. ఆ మనిషితో గత జన్మ, ఇప్పుడు ఈ లైఫ్లో చాలా పెయిన్ఫుల్గా ఉంది అని అంటే మీరు చాలా జన్మలు ఆ లెసన్ ఇగ్నోర్ చేసి వచ్చారు. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు. పత్రి సార్ ఒక హిందీలో అంటారు, జైలో తట్టుకోవాల్సిందే, ఓడ్చుకోవాల్సిందే, ఇంకేమీ లేదు, నువ్వు ఏది ఇచ్చావో అదే నీకు వాపస్ వచ్చింది. కానీ ధ్యానం మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనకి జ్ఞానం వరకు వచ్చింది, ఓకే నేను ఇచ్చాను అదే నాకు వాపస్ వచ్చింది అని. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చిందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోసపోయడం ఎగ్జాంపులే చెప్తున్నాను. ఎప్పుడు ఏ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా దాంట్లో లాస్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా లైక్ నేను ఏం చేశాను రా, ఎప్పుడు నా దగ్గర వాపస్ వస్తుంది అని అంటే, నువ్వు ఇంకా నేను ఏదో ఇచ్చాను అదే నాకు వాపస్ వస్తుంది, ఏం నేర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఏ సోల్ లెసన్? జర్నీమెన్. హీ అండర్స్టూడ్ నా? అర్థమైందా మీకు? అది ఏ లెవెల్లో ఉన్నాడు? జర్నీమెన్. అర్థమైంది, బట్ భావన ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. నా దిస్ పర్సన్ ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో, జ్ఞానం వచ్చింది, ధ్యానం చేస్తాడో మైండ్ మీద కంట్రోల్ చేయడం వస్తుంది. అవునా కాదా? ధ్యానంలో ఏమవుతుంది? ఆలోచనలు వస్తే మళ్ళీ మన ధ్యానాన్ని మన శ్వాస మీద ధ్యాస పెడతాం. కరెక్ట్? దట్స్ హౌ వీ డూ. సో న్యూరో సైన్స్ ఏమంటుంది, ఎప్పుడైతే మనం బ్రెయిన్లో రిపీటెడ్గా ఆలోచనలు వస్తే మళ్ళీ దాన్ని స్థిరం చేయడం, ఆలోచనలు వస్తే మళ్ళీ దాన్ని ప్రెజెంట్ మూమెంట్లో చేయడము, వీఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్. మన మైండ్కి ట్రైనింగ్ ఇస్తాం. నెక్స్ట్ టైం ఆ పర్సన్ నా ముందర వచ్చి నన్ను తిట్టినా కూడా నా పాస్ట్ ఇమోషన్, నా గత జన్మ సంస్కారాలు, నా గుణాలు ఏం చెప్తాయి? తిట్టాలని ఉంది వాడిని, కొట్టేయాలని ఉంది వాడిని, ఏదో ఒకటి చేసేయాలని ఉంది. నా లోపల ఫ్రస్ట్రేషన్ ఉంది కదా, నాకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. కానీ నా మనసు ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నాను ధ్యానంలో? స్థిరం. ఆ భావనా క్షేత్రంలో ఒక బ్యూటిఫుల్ ఒక పరివర్తనం అవుతుంది లోపల, ఇన్నర్. వీరు ఫిజికలీ మీ బాడీలో చేంజెస్ తెస్తున్నారు మెడిటేషన్ చేస్తూ కొద్దీ. సో ఆ ప్రెజెంట్ మూమెంట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర జ్ఞానం ఉంది కదా, ఇప్పుడు ఆత్మ మాట్లాడుతుంది. ఆత్మకు తెలుసు నేను శరీరం కాదు, ఆత్మ, నేను ఏదో చేశాను అందుకే వాడు వచ్చాడు, వీడిని క్షమాపణ అడగాలి అన్న భావన మీ లోపల నుంచి ఇప్పుడు మెల్లగా కలగడం మొదలు పెడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెడిటేషన్. మీరు ప్రత్యేకంగా మెడిటేషన్లో వాళ్ళని పిలుచుకొని నేను ఎవరినైతే మోసించానో వాడిని క్షమాపణ అడుగు, నేను ఎవరైనా నన్ను మోసించితే నేను వాళ్ళకి క్షమిస్తానని అవసరం లేదు. జస్ట్ బై ద నాలెడ్జ్ అండ్ రైట్ మెడిటేషన్, ఆనాపానసతి మెడిటేషన్తో ఆటోమేటిక్లీ మనం ఎన్ని జన్మల కార్మిక్ కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నామో వీ కెన్ డిజాల్వ్ ఇట్. రెండిటితో, ధ్యానం అండ్ జ్ఞానం. జ్ఞానం ఇవాళ మీకు టాపిక్ అర్థమవుతుంది, ఎస్ ఓ నో? ధ్యానం మీరందరు చేస్తున్నారు. సో వెన్ దట్ సిచ్యువేషన్ కమ్స్ అండ్ దట్ పర్సన్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఏది చెయ్యాలో ధర్మం, ఏది చేయకూడదు, అది ఆ జ్ఞానం మన లోపల నుంచి వస్తుంది. ధర్మం సమయకాల పరిస్థితి అనుకూలంగా ఎవ్రీ ఆత్మకి వేరేగా ఉంటుంది. ఎవ్వరూ వేరే వాళ్ళని కూర్చొని చెప్పలేరు, అరే వీడు కరెక్ట్గా చేశాడా వీడు తప్పుగా చేశాడనని. మీకు అన్ని జన్మలు తెలుసా వేరే వాళ్ళవి? ఎవరు చెప్పలేరు. వైఫ్ హస్బెండ్ చెప్పలేదు, హస్బెండ్ వైఫ్ చెప్పలేడు, పిల్లలకి పేరెంట్స్ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఆత్మస్థాయిలో అందరు నేర్చుకుంటున్నారు. ఎవ్రీ సోల్ ఈజ్ లెర్నింగ్. ఎన్ని లెసన్స్? అందరం ఏదో స్టేజ్లో నడుస్తున్నాం. సో మెడిటేషన్తో వీఆర్ ట్రైనింగ్ అవర్ సెల్స్ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి మన సోల్ స్టేట్లో ఎట్లా జీవించవచ్చు.
So one type of karmic contract, one type of soul contract is karmic contract, correct? అంటే మిమ్మల్ని కాదు, జస్ట్ వన్ టైప్ ఇస్ కార్మిక్ కాంట్రాక్ట్. కార్మిక్ కాంట్రాక్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2. ఒకటేమో సెల్ఫ్తో, ఇంకోటి పర్సన్తో. ఓకే, నౌ సెకండ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్. మొన్న ప్లేన్ క్రాష్ అయింది కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక డౌట్ ఉండేది. కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పటి నుంచి కలెక్టివ్ కర్మ ఎట్లా పనిచేస్తుంది? కొన్ని యాక్సిడెంట్స్లో, ట్రైన్ యాక్సిడెంట్స్లో కొన్ని మంది ఉండిపోతారు, కొన్ని మంది పోతారు, కరెక్ట్? ఆ ఫ్లైట్లో అందరు పోయారు, ఒకళ్ళే పోలే. వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ ఇస్ కాల్డ్ కలెక్టివ్ కాంట్రాక్ట్. మన అందరం ఈ సమయంలో 2025 భూమండలాన్ని మీద ఉండాలి అని ప్లాన్ చేసుకొని వచ్చాం. ఊరికే చెప్పలేదు మనం. ఎవరో చెప్పారు, సరే సమయం దొరికింది, ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయింది కదా, కింద పంపించారు అని లేదు. మనం అందరం మన ఆత్మస్థాయిలో ఎప్పుడైతే మన ప్లానింగ్ చేసుకొని వచ్చామో, ప్లానింగ్ తెలుసా మీరు ఎక్కడవుతుందో? లోకల్ కాన్సెప్ట్ తెలుసా? మీరందరూ ఇవాళ ఇంటికి వెళ్ళి, మీ రూమ్స్కి వెళ్ళి, పిఎంసిలో వెళ్ళి పత్రి సార్ ధ్యాన్మా చక్రంలో చెప్పిన కాన్సెప్ట్స్ మళ్ళీ తప్పకుండా వినండి. అసలు పాతాళ లోకంలో ఎన్ని లోకాలు ఉన్నాయి, పై లోకాలు ఎన్ని ఉన్నాయి, అవంతా జ్ఞానం చెప్తూ అసలు ఎక్కడ మీ సోల్ ప్లానింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ జ్ఞానం చెప్తారు. సో జనాలోకంలో, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా, జనాలోకంలో మనతో పాటు సత్యలోకం నుంచి వచ్చిన జీవాత్మలం మనం అందరం మర్చిపోయాం మనం దేనికి వచ్చామో అని. మంచి స్టోరీ లాగానే వినండి ఇది. సత్యలోకం నుంచి మనం జీవాత్మలం జనాలోకంకి వచ్చాం. జనాలోకంలో అయ్యా నేను భూలోకంకి వెళ్ళాలి, నేను మళ్ళీ వాపస్ సత్యలోకానికి వెళ్ళాలి అని అంటే భూలోకం నుంచి నాకు పైన దారి అని ఫిక్స్ అయింది దారి. సో జనాలోకంలో మన సత్యలోకం నుంచి ఎవరెవరైతే మాస్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరూ కూర్చొని ఇట్లా రౌండ్ టేబుల్ మీద కూర్చొని ప్లాన్ చేస్తారు. ఫస్ట్ లైఫ్ టైంలో ఓకే ఏదైనా ట్రై చేయి, రిమైనింగ్ లైఫ్ టైమ్స్లో ఓకే నువ్వు ఈ లైఫ్ టైంలో ఈ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తావా, ఈ కర్మబంధనాన్ని కట్ చేస్తావా, నీకు ఒక అమ్మ అనుభవం కావాలా, నీకు ఒక గర్భవతి అనుభవం కావాలా, నీకు ఒక బిచ్చగాడు అనుభవం కావాలా అని అన్నీ మనమే అడుగుతాం అక్కడ పైన. నాకు ఈ అనుభవం కావాలి, ఈ అనుభవం కావాలి, ఈ అనుభవం కావాలి, మన పైన డిసైడ్ చేసుకొని వస్తాం. ఆ డిసైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం చూసుకుంటాం, ఇప్పుడు మీరు ఏ చోట పుట్టారో, మీరు ఏ అమ్మా నాన్నకు పుట్టారో, మీ ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, మీ ఏ ఎకనామిక్ స్టేటస్ ఉందో, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని వస్తాం. మీ కళ్ళు రంగు కూడా ఏ కలర్ ఉండాలో అది కూడా మనం ప్లాన్ చేసుకొని వస్తాం. దట్ ఈస్ ద ప్లానింగ్. అంత ప్లానింగ్ చేసుకొని వచ్చాం మనం. ఇక్కడ మర్చిపోయాం. ఇక్కడ మన చేతిలో ఏదో ఉన్నట్టు, ఏది జరుగుతుందో దాన్ని స్వీకరించడమే ఇక్కడ భూమండలంలో ఉన్న గేమ్ని మంచిగా ఆడడం. లేకపోతే పునరపి జననం పునరపి మనరం. ఆ జోకర్ కాన్షియస్నెస్ ఏదైతే పత్రి సార్ చెప్తారో, ఏంటి ఏ కార్డులో అయినా ఏ పరిస్థితిలో అయినా నువ్వు ఒక జోకర్ లాగా పనికి రావాలి. పిల్లల్లాగా, పెద్దవాళ్ళలాగా, జ్ఞానవంతుల మధ్యలో జ్ఞానంతో పాటు ఉండినలాగా అట్లా జీవించాలి. సో మన స్టోరీ మళ్ళీ మన ఆత్మ స్టోరీ. సో ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది. మా నాయనమ్మ అట్లా ఉంటే, ఇప్పుడు పర్మిటేషన్ కాంబినేషన్ ఆలోచించండి. మీరు ఎంత ప్లానింగ్ చేసుకొని ఇక్కడ వచ్చుంటారు. మీ అమ్మ, మీ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, ఎన్ని జన్మల లినియేజ్ క్లియర్ చేసుకుంటూ వచ్చి ఇవాళ మీ ఆత్మ ఈ శరీరంలో కూర్చొని ఇక్కడ కూర్చొని జ్ఞానం వింటుంది. ఎంత ప్లానింగ్ చేసి వచ్చాలి? ఊరికే వచ్చాము మనం. ఒక మానవ జన్మ అంటే అంత ప్రెషియస్, అంత అమూల్యమైనది మనకి. మనమేమో ఇక్కడ దుఃఖంలో జీవించి ఇది వాడి వల్ల, వీడి వల్ల, నా ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, దానివల్ల మూడ్చుకోపోతున్నాం. ఇది ఏది లేదు. ఇది వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లాన్ తెచ్చుకొని మళ్ళీ వస్తారు ఇక్కడ అనుభవమే తెచ్చుకోవడానికి. ఈ అన్ని కాంట్రాక్ట్స్ ఒక్కొక్కటి క్లోజ్ చేయడానికి. కాంట్రాక్ట్ ఎక్కడ చేసాం మనం? జనాలోకంలో అందరితో. ఇది మా అమ్మ ఉండాలి, ఆ అమ్మ కూడా నన్ను స్వీకరించాలి.
చాలామంది అనుకుంటారు కదా, అబార్షన్ చేసేసారు పాపం చుట్టుకుంటుంది అని. ఇట్లా చుట్టుకుంటుంది? ఏది జరిగినా కూడా ఒక కాంట్రాక్ట్ మధ్యలోనే జరుగుతుంది. ఎందుకైతే వన్ మ్యాన్స్ లాస్ ఇస్ అనదర్ మ్యాన్స్ గెయిన్. ఒక మనిషి లాభం ఇంకో మనిషి నష్టం. ఇది నేచర్. ఏది బ్యాలెన్స్ లేకుండా జరగదు నేచర్లో. మనం అందరం డిసైడ్ చేసుకొని వచ్చాం ఇక్కడ కూర్చోవాలి అని. మనందరం డిసైడ్ చేసాము. సృష్టి, ఈ భూమండలము ఒక అసెన్షన్, ఒక వేరే యుగ మార్పిడిలో వచ్చినప్పుడు మేము మా ఎనర్జీ ఈ ప్రోగ్రామ్కి ఇస్తాము, మనం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని వస్తాము అని మనం కాంట్రాక్ట్ ఇచ్చాము. అందుకే మనం అందరూ వచ్చాం. మనందరం చప్పట్లు. ఊరికే రామ్, మనం అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. సో వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య ఉంటుందా మీకు? వాళ్ళు మీకన్నా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇంకా మనుషులు వస్తున్నారు, నేను ప్రచారం చేస్తున్నాను బట్ ఆమెకి చాలామంది, ఆమెకి అందరూ చెప్తారు బాగా చేస్తుంది అన్న, నాకు చెప్పరు. వస్తుందా లేదా ఈ భావన? అంటే మనం ఏ లెసన్లో ఉన్నాం? ఇంకా స్టూడెంట్ జర్నీ మేము కాదు సార్, స్టూడెంట్. అంటే మనకి సెల్ఫ్ లవ్, స్వప్రేమ, మనని ప్రేమించం. మనకు విలువ ఇవ్వం కదా. మనం ఇస్తే అవతల వాళ్ళు ఎంత చేస్తున్నారు, నేను హ్యాపీగా చేస్తున్నాను, నేను నా సంతోషానికి చేస్తున్నాను, నాకు కూడినట్టు, నాకు తోచినట్టు నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను చేస్తున్నాను. దట్ ఈస్ సెల్ఫ్ లవ్. ఈ లేడీకి లేదు కదా. ఎందుకంటే అవతల వాళ్ళు చేస్తున్నాడు, వాడికి వస్తుంది, వాడిని రికగ్నైజ్ చేశాడు స్టేజ్ మీద, నన్ను పిలవలేదు. ఇట్స్ వెరీ న్యాచురల్. ఇవి కూడా మన కాంట్రాక్ట్. ఏం కాంట్రాక్ట్? ఇట్లాంటి భావనల ద్వారా, ఈ అనుభవాల ద్వారా ఈ జ్ఞానం మనం తెలుసుకుంటాం. ఈ లెసన్ నేర్చుకోవాలని వచ్చాం మనం. ఎప్పటి వరకు అయితే మన జీవితంలో ఏది జరుగుతుందో అదొక లెసన్, ఒక పాఠము, ఆ మైండ్ సెట్ రాదో ఎప్పుడు మనం లైఫ్లో ఒక విక్టిమ్ లాగే జీవిస్తాం. విక్టిమ్ అంటే బాధితుడు ఏదో ఒకటి. మీ అందరికి అర్థమైంది కదా విక్టిమ్. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు అయితే అయ్యో నాకు అయిపోయింది అని అంటే మనం అంత దూరం మన లక్ష్యం నుంచి. మనం ఎక్కడికి వెళ్ళాలి? మన యాత్ర ఎక్కడ? సత్యలోకం యాత్ర. ఎక్కడ మన యాత్ర? ఇంకా మన భూమండలాన్నే ఉన్నాం. ఎప్పటి వరకు అయితే నువ్వు నేను ఒకటే, అది అనుభవంలో రాదో అక్కడ సత్యలోకంలో మనకి ఎంట్రీ లేదు. అది ఎప్పటి వరకు అవుతుంది? నా జీవితంలో ఏమైనా కూడా ఒక పాఠమే. అదొక మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. నా జీవితంలో ఏమైనా కూడా మంచి నష్టం లభించిన ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్. ఎస్ ఆర్ నో? ఎవ్రీ పర్సన్ ఈజ్ అ లెసన్. ఎవ్రీ పర్సన్. మీ పిల్లలైనా, బయట కూర్చొని ఒక స్ట్రేంజర్ అయినా కూడా ఎవరో ఒకరు మీకు ఏదో సందేశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అది నిజమైన రొమాన్స్. నిజంగా చెప్పాలంటే ఓషో చెప్పింది, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్ చేయాలి అంటే పూర్తి బ్రహ్మాండ్ మీతో మాట్లాడుతుంది. మీరు రెడీగా ఉన్నారా దాన్ని వినడానికి? ఆర్ యు రెడీ? ఆ లీఫ్, ఆ ఆకు వచ్చి మీ కాళ్ళ దగ్గర పడింది, అది కూడా ఒక లెసన్. అదేదో నేర్పిస్తుంది మీకు. అరే ఫ్లో అవ్వు, ఫ్రీగా ఉండు, ఏదో ఒకటి. మీకు ఆ సమయంలో నాకు అది వేరేలాగా అనిపించవచ్చు, మీకు అది వేరేలాగా అనిపించవచ్చు. ఏదో ఒకటి ప్రతి క్షణం మనతో మాట్లాడుతుంది. మనము ఈ రెండు చెవులతో వినాలంతే. ఎప్పుడు మొదలవుతుంది అది? వెన్ వీ లెర్న్ టు టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఓన్లీ అనుభవంకే వచ్చాము. ఈ కార్మిక్ కాంట్రాక్ట్స్, వేరే కలెక్టివ్ కాంట్రాక్ట్స్, సెల్ఫ్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ ఒక స్థాయి. ఇంకో స్థాయి ఈజ్ వీ జస్ట్ కమ్ టు ఎక్స్పీరియన్స్. నేను పతిసర్ నుంచి ఇవాళ నిన్న రాత్రి నేను సమాధి దగ్గర కూర్చున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్, నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక ఫ్రీడమ్. పూర్తి జీవితంలో, ఒక మానవ జీవితంలో స్వతంత్రంగా ఏది అంటకుండా ఎంత బ్యూటిఫుల్గా ఆయన జీవించారో, ఆ లైఫ్ ఎట్లా జీవించచ్చో ఆయన మనకి సిద్ధాంతాలు ఇచ్చి మనకి ఆ గిఫ్ట్ ఇచ్చారు. సో క్యాన్ వీ నాట్ లివ్ అ బ్యూటిఫుల్ లైఫ్? మనం మంచిగా జీవించగలుగుతామా? వీ మస్ట్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సో ఐ హ్యావ్ 10 more minutes.
మీకు ఎవరికి టాపిక్ అయిపోయింది చూడండి, నేను ఎంత చెప్పినా కూడా అది మోటివేషన్ టాక్ లాగా అయిపోతుంది. బట్ లేదు, రివిజన్ చేస్తాం ఒకటి. ఓకే, ఎన్ని లెసన్స్ ఉంటాయి? ఆ పుస్తకం పేరు, ఆథర్ పేరు సోనియా కుకెట్, SONIA CHOQUETTE. ఓకే, అది తెలుగులో ఇంకా చేసి ఉండకపోతే మేము అడుగుతాం PMC వాళ్ళని, వాళ్ళు దానికి ఒక స్వాధ్యాయం చేస్తే తప్పకుండా మీకు అది తెలుగులో కూడా వస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్ బుక్. ఒక్కొక్క చాప్టర్లో ఆ 22 సోల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సోనియా కుకెట్. సో ఆమె పుస్తకంలో ఏం చెప్తుంది, ఎవ్రీ లెసన్లో మనం 4 ఫేసెస్లో గో త్రూ అవుతాం. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్? సెకండ్ ఫేజ్ ఇంటర్న్, అప్రెంటిస్. థర్డ్ ఫేజ్ జర్నీమెన్. ఫోర్త్ ఫేజ్ మళ్ళీ చెప్దామా గుర్తు చేసుకోవడానికి? ఫస్ట్ లెవెల్ మీరు చెప్పట్లే, యు ఆర్ నాట్ సేయింగ్, యూ హ్యావ్ టు. ఇది ఎందుకు తెలుసా, నేను ఎందుకు రిపీట్ చేయిస్తున్నా, నాకు ఇవాళ చాలా మాటలు పత్రి సార్ చెప్పింది ఎందుకు గుర్తు ఉంది అంటే నేను రెపిటేషన్ చేశాను. సోల్ లెసన్స్ అండ్ లైఫ్ పర్పస్ బై సోనియా కుకెట్. ఐల్ గివ్ ఇట్ టు ద టీమ్ ఆఫ్టర్ దట్. ఫోటో పెడతాను, మీరు అక్కడ ఫోటో క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఓకే, థర్డ్ స్టేజ్ యాత్రికుడు, అండ్ ఫోర్త్ స్టేజ్ మాస్టరీ. ఓకే, మనం ఏ స్టేజ్కి వెళ్ళాలి? ఓకే, ఎన్ని ప్రకారాల సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి? సోల్ కాంట్రాక్ట్స్ అన్న, లెసన్స్ వేరే, కాంట్రాక్ట్స్ వేరే. డిఫరెన్స్ చెప్పనా? పాఠాలు 22, బట్ పాఠాలు ఇస్ ఈ స్టేజెస్. సోల్ కాంట్రాక్ట్స్ ఇస్ ఈ పాఠాలు నేర్చుకోవడానికి ఏదైతే మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అది సోల్ కాంట్రాక్ట్స్. అర్థమైందా మీకు? పాఠాలు నేర్చుకోవడానికి మనం సోల్ కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వస్తాం. అరే నేను సెల్ఫ్ లవ్ నేర్చుకోవాలి అని ఒక ఏంటి డామినేటింగ్ మదర్ ఇన్ లా అని ప్లాన్ చేసుకుంటాం. ఆమె మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. మీరు మిమ్మల్ని ప్రేమించారు కదా, మరి ఆమె నేర్పించాలి, ఎవరో ఒకళ్ళు నేర్పించాలి కదా మిమ్మల్ని. ఆర్ మీ హస్బెండ్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ మీ వైఫ్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఉంటారు ఇట్లాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో. సో ఇది ఆ సెల్ఫ్ లవ్ పాఠం నేర్చుకోవడానికి మనం వీళ్ళందరితో సోల్ కాంట్రాక్ట్ సైన్ చేసుకొని వస్తాం. ఏంటి? ఈ అనుభవం కావాలి, నేను నేర్చుకోవాలి, నేను మాస్టరీ లెవెల్కి వెళ్ళాలి, నాకు సెల్ఫ్ లవ్, నేను ఆత్మ, ఐ కంప్లీట్లీ లవ్ మై సెల్ఫ్ అని ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఈ ఆత్మ సోల్ కాంట్రాక్ట్స్ తీసుకొని వస్తుంది. మీకు అర్థం అవుతుందా? ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్? ఓకే, దట్ ఈస్ ద టాపిక్. సో వీ హ్యావ్ 2 types of soul contracts, కార్మిక్ అండ్ కలెక్టివ్. కార్మిక్లో సెల్ఫ్తో చేసుకున్న కార్మిక్ కాంట్రాక్ట్స్, సోల్ దాంతోనే కాంట్రాక్ట్ చేసుకుంటుంది, నేను తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని. సో అదొక సోల్ కాంట్రాక్ట్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళతో, వేరే మనుషులతో. అండ్ సెకండ్ ఇస్ కలెక్టివ్. సో మన అందరం ఇవాళ ఎందుకు కలుసుకున్నాం? ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకోవడానికి. సో మీ అందరికీ ధన్యవాదాలు. మంచిగా కంప్లీట్ చేసావా కాంట్రాక్ట్? ఓకే, కెన్ we take 1 or 2 questions? Okay, I have lot of time. Okay, so 20 minutesలో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే కలెక్టివ్లీ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్, అడగండి. ముందరికి వచ్చి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ కెమెరా. అందరికీ నమస్తే అండి. మాది ప్రకాశం జిల్లా కంబము శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి వచ్చాము. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, 5 days ఉన్నాను. నా పేరు సతీష్ అండి. మేడం హాయ్ సతీష్ సార్. అందరూ సతీష్ సార్ హాయ్. హాయ్ సార్. మేడం ఒక చిన్న డౌట్. మీరు చెప్పారు యాక్చువల్గా ఇది నా కోసమే పుట్టినట్టుంది ప్రోగ్రామ్ ఈరోజు, ఎందుకంటే నేను ఆ సఫర్ తోటే వచ్చాను ఇక్కడికి. దెన్ ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఆ సఫరింగ్కి ఎక్కడ వచ్చాడో నాకు ఈ జర్నీలో నాకు తగులుతుంది, దానికి ఒక సొల్యూషన్ తగులుతుందని వచ్చాను. జస్ట్ వచ్చాక నాకు కరెక్ట్ సోల్ కాంట్రాక్ట్స్ దాని గురించే వచ్చింది. దెన్ అనుభవం ఏంటంటే నేను రియలైజ్ అయ్యాను, గత జన్మలో నేను చేసుకున్న దానికి నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. దెన్ ఒక సఫర్ అయ్యాను,
నేను ఇప్పుడు విడిచిపెట్టేశాను. దెన్ మళ్ళీ ఏ కారణం చేతో మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు అంటే నాతో ఫ్రెండ్షిప్కే వస్తున్నారు మళ్ళీ. దెన్ నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను. నేనేమంటున్నానంటే దెన్ వాళ్ళని క్షమించేశాను. నేను ఎవరు క్షమించడానికి, నేను చేసిన తప్పకి నేను అనుభవించాను. దెన్ నేను రియలైజ్ అయ్యాను కానీ మీరు చెప్పినట్టు నేను ఉడికిపోతున్నాను. అంటే దెన్ నేను ఎలా సఫర్ అవుతున్నాను? నా ఆత్మకు తెలుసు నేను నేర్చుకున్నాను. దెన్ నేను ఎలాగైనా సరే రియలైజ్ అయిపోయాను, ఓకే నేను లివ్ ఇట్. కానీ వాళ్ళు నాతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు కానీ నేను అవ్వలేకపోతున్నాను. ఎలా? నా ఆత్మస్థితిలో మాత్రం నేను ఓకే ఇంకా వద్దు మేడం. ఆత్మస్థితి అంటే దెన్ వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా మేడం, వాళ్ళు రియలైజ్ అయ్యారు. నేను నా స్థితిలో నేను నిలబడిపోయాను. నేను ఓకే, జరిగింది అయిపోయింది, వాట్ గో. కానీ నాకు కోపం వస్తుంది లోపల ఇంకా. సో ఇక్కడ రెండు సార్ ఎగ్జాంపుల్ నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. సార్ ఎగ్జాంపుల్లో సార్ ఇక్కడ థియరటికలీ నేను చెప్తున్నాను, ప్రాక్టికలీ చెప్పట్లే. థియరటికలీ ఇక్కడ 2 కాంట్రాక్ట్స్ అప్లికేబుల్ ఉన్నాయి. ఒకటి చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ కాంట్రాక్ట్ ఉంది. మీరు డెఫినేషన్ అర్థం చేసుకోండి. మీ లైఫ్లో ఏదైనా చాలా ఇమోషనల్ సిచ్యువేషన్ ఉంది, మిగతా వాళ్ళందరికీ చాలా నార్మల్గా అనిపించవచ్చు, బట్ మీకు ప్రత్యేకంగా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అరే నాకు ఇంత లోపలే మీరు ముడిచిపోతున్నారు, కూలిపోతున్నారు అంటే తప్పకుండా అది పాస్ట్ కర్మ వల్లే అది వస్తుంది. ఇది నేను చెప్పలేదు, తోర్కామ్ సారిడారియన్ చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఎనీ ఇమోషనలీ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ విచ్ కెనాట్ బి జస్టిఫైడ్ బై అదర్ పీపుల్, బట్ మీకు అది పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే అవుతుందా సార్? అవతల వాళ్ళకి అంత రావట్లే, మీకే అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అ సెల్ఫ్ క్రియేటెడ్ కర్మ, మీరు క్రియేట్ చేసుకున్న కర్మ మీకు. దీంట్లో తప్పకుండా మీకు ఒక చాలా బ్యూటిఫుల్ లెసన్స్ ఉన్నాయి. కొన్ని ఉదాహరణ చెప్తున్నాను, ఇదే ఒకటి కాదు, బట్ మీరు లోపల చింతనం చేసుకోవాలి. ఒకటి ట్రస్ట్. మనం అందరినీ పూర్తిగా ట్రస్ట్ ఇస్ నమ్మలేకపోవడం. నిజంగా అందరు ఆత్మ అయినప్పుడు నా బ్యాగ్ ఎక్కడైనా వదిలేయచ్చు కదా, అవునా కదా? ఎన్నిసార్లు మనం లాక్ వేసావా లేదా చెక్ చేసుకుంటూ ఉంటామా? అంటే నమ్మకం లేదు కదా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణకి చెప్తున్నా. ఒక థింగ్ ఈజ్ సెల్ఫ్ క్రియేటెడ్ కాంట్రాక్ట్లో, కర్మలో వీ డోంట్ ట్రస్ట్ అనదర్ పర్సన్ బికాస్ మన మీద అంత ట్రస్ట్ లేదు. అందుకే మనం అవతల వాళ్ళని అంత ట్రస్ట్ చేయలేకపోతున్నాం, అంత నమ్మలేకపోతున్నాం. నేను చేస్తానా చేయలేనా, బాధ్యత తీసుకున్న తర్వాత అయ్యో నేను చేయగలుగుతానా లేదా, డౌట్, సెల్ఫ్ డౌట్ చాలామందికి ఉంటుంది. నాకు కూడా ఉంది. ఎన్ని మందికి ఉంది ఇది? నేను చేయగలుగుతానో లేదో. ఎస్, ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. మనం అందరం ఏదో ఒక ఈ లెసన్లో, సోల్ లెసన్లో మనమన్ని బిలీవ్ చేయడానికి ఎక్కడో వీఆర్ స్టిల్ వెయిటింగ్. సో దిస్ పర్సన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో వచ్చింది అని అంటే ఒక దర్పణం లాగా చూపిస్తోంది. నీ లోపల వెళ్ళి చూసుకో, ఏది నిన్ను ట్రిగర్ చేస్తోంది. వాట్ ఈస్ ట్రిగరింగ్ యూ? ఈజ్ ఇట్ ట్రస్ట్ ఇష్యూ? ఈజ్ ఇట్ దట్ రెస్పెక్ట్ ఇష్యూ? వాళ్ళు నేను రెస్పెక్ట్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ సార్, ఉదాహరణ పరంగా చెప్తున్నాను నేను. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఏ చీజ్, వాట్ ఈస్ దట్ థింగ్ అవతల వాళ్ళు మిమ్మల్ని లోపల ట్రిగర్ చేస్తున్నారు, అది మనం చెక్ చేసుకోవాలి. బయట వాడు, ఇది క్లియర్గా అర్థమైందా? సార్ ఎగ్జాంపుల్లో దిస్ ఇస్ సెల్ఫ్ క్రియేటెడ్ కర్మ. అవతల వాళ్ళు వదిలేశాడు, మర్చిపోయాడు, వాడు చేయి జాపుకొని వెళ్ళిపోయాడు. బట్ మనకి ఇంకా చాలా ఇంటెన్స్గా ఫీలింగ్ వస్తుంది. వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, వాడు మోసించాడు, వాట్ ఎవర్ దట్ ఎమోషన్. ఓకే, సో ఇప్పుడు బయటవాడు కాదు ప్రాబ్లం, ఎవరు? మన లోపల ఏదో జరుగుతుంది. సో అది ఏం చేయాలి? లుక్ ఇన్వర్డ్, లోపల చూడాలి. ఎట్లా? ఏమి అది వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు ఎందుకు, మీకు కోపం వస్తుంది అన్నారు, ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఆ కోపం? వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయరా, మిమ్మల్ని ట్రస్ట్ చేయరా, మీకు మీ మీద డౌట్ ఇస్తున్నారా, మిమ్మల్ని చిన్నగా చూస్తున్నారు, ఏదైనా అయి ఉండొచ్చు. రూట్ కాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ రమణ మహర్షి దాంట్లో అద్వైత జ్ఞానంలో రూట్ కాజ్ ఫర్ ఈ ట్రిగరింగ్, ఇమోషనల్ ట్రిగరింగ్ ఈజ్ అహంకారం. మీకు నాకు అందరికీ తెలుసు అహంకారమే. వాడు నాకు ఎట్లా చేశాడు అంటే, వాడు వేరే నేను వేరే, వాడు వేరే నేను వేరే, అవునా కదా? మీరు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, నేను వాడికి క్షమించడానికి ఎవరు అనని. బట్ పదాల్లో ఇంకా వచ్చాయి కదా, అంటే మన మనసులో ఇంకా అది ఉంది.
మన మనసులో ఇంకా ఉంది అని అంటే మన లోపల ఇంకా భావనా క్షేత్రంలో అది తిరుగుతుంది. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి మీకు ఒక బ్యూటిఫుల్ అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని లోపలికి వెళ్ళి మిమ్మల్ని శుద్ధీకరణ చేయడానికి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి మూవ్ ఆన్ సార్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. మీకు అర్థమైంది ఆ కాన్సెప్ట్? బయట ఏం లేదు, అంతా ఒకటే. ఈ మాంసపిండం మంత్రపిండం చెప్పింది సదానంద్ గారు పత్రి సార్కి ఇదే. మనం మన గురించి తెలుసుకుంటే బ్రహ్మాండం గురించి తెలుసుకున్నట్టు. ఎస్ ఓ నో? ఓకే, నెక్స్ట్ ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? మీ అనుభవం కూడా షేర్ చేయొచ్చు ప్లీజ్. ఏ సార్, ప్లీజ్ కమ్. సార్ నాకు ఓన్లీ థియరటికలీ తెలుసు. కొన్ని పత్రి సార్ పరంగా చెప్పిందంటే 400 జన్మాస్, బట్ రాధాస్వామి సత్సంగ్ పుస్తకంలో చెప్తే 84 lakh జన్మలు తీసుకుంటారు అని, మినరల్ కింగ్డమ్ టు ఫైనల్ సత్యలోకం వెళ్ళే వరకు అని. సో నాకు థియరీ తెలీదు, అంటే నేను ఓన్లీ వేరే వాళ్ళు ఏం నేర్చుకున్నాను నేను చెప్పగలుగుతాను. నా అనుభవంలో నాకు ఎన్నో జన్మ నాకు తెలీదు ప్రస్తుతానికి. బట్ థ్యాంక్ యూ. అంటే పత్రి సార్ 400 జన్మలు తీసుకుంటారు అని చెప్పారు. ఫైనలీ తెలుసుకోవడానికి దట్ ఒక ధ్యాని జీవితం జీవించాలి అని అంటే ఆల్మోస్ట్ 400 years, 400 లైఫ్ టైమ్స్. సారీ సార్, ప్లీజ్. హలో ఎవ్రీవన్. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను హైదరాబాద్లో, ప్రాపర్ డోన్. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ అని తెలిసినప్పుడు మనకి దెన్ మనకు ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, థాట్ పవర్ అని. వీఆర్ ద క్రియేటర్స్ అని, వీ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ వీ వాంట్, మైండ్ శూన్యంగా పెట్టుకున్నప్పుడు అనేది. హౌ డస్ బోత్ కోరిలేట్? లైక్ జరుగుతుంది అన్నప్పుడు దెన్ వాట్ ఆర్ వి ప్లేయింగ్ ద రోల్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ థాట్ పవర్ అనేది కొంచెం ఐ వాంట్ టు నో. You can never think beyond what your capacity is. Is that true? So whatever thought comes to you, it's already predefined, right? In that sense. Yes or no? Okay, fine. So whatever is decided, that thought will come to you is what you are saying. No. అది కాదు, అట్లా సంథింగ్ లైక్ దట్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇన్స్ట్రుమెంట్ లాగా ఆలోచిస్తాం. ఇక్కడ ఒక స్క్రీన్, దిస్ ఇస్ 8x8. Is this 8x8? 8 feet by 8 feet, correct? This is an 8 feet by 8 feet LED. This is the framework that is determined. Okay. సో ఇప్పుడు మనకు మేడం ఏం చెప్పారు, ఏదైనా కానీ మనము జనాలోకంలోనే మొత్తం డిసైడ్ చేసుకొని వస్తాము, మనుషులు ఎవరిని కలుస్తాం అనేది, మన తల్లిదండ్రులు ఎవరు అనేది మొత్తం ప్రీ డిసైడ్ చేసుకొని మనం ఇక్కడికి వస్తాము అనేది ఉంది. సో ఫైన్, మొత్తం డిసైడ్ అయింది కదా, మనము థాట్ పవరు, సంకల్ప శక్తి ఉంది, మనం ఏమైనా కావాలంటే సృష్టించుకోవచ్చు అనేది కూడా ఉంది కదా. ఈ రెండు ఎట్లా రిలేట్ అవుతాయి? జరుగుతుంది అన్నప్పుడు మనం ఏం సృష్టిస్తాం మరి ఇంకా అనేది. సో మీ ఆలోచనలు కూడా మీ గుణాల పరంగానే వస్తాయి. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఫ్రేమ్ మీకు ఇది అర్థమైందా? మీ ఆలోచనలు కూడా మీరు గుణాల ప్రకారమే వస్తాయి. నాకు ఎప్పుడు ఎట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయంటే, నాకు నందన్ నిలికెని చాలా ఇన్స్పైర్ చేస్తాడు, ఇన్ఫోసిస్లో ఒక ఫౌండర్. ఆయన ఇండియాలో ఆధార్ కార్డ్ అంటే విదిన్ 10 days 1 crore people in India were enlisted on Aadhaar. ఎంత బ్రిలియంట్ మైండ్! వాళ్ళందరూ మీ ఫోన్ నంబర్ మీ ఐడెంటిటీతో లింక్డ్ ఉంది. ఆ ఐడెంటిటీ మీ రేషన్ కార్డ్, మీ అంత పూర్తి మీ సోషల్ ఐడెంటిటీ ఈ పాస్పోర్ట్తో కాకుండా మీ ఆధార్ కార్డ్తో లింక్ చేశాడు. బ్యూటిఫుల్ కదా? సో నాకు ఆయన ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, సార్ ధ్యాన జగత్ అన్నారు కదా, ఈ ధ్యాన జగత్ని నేను ఎట్లా స్కేల్ వరకు తీసుకొని వెళ్తాం. ఇఫ్ హీ కుడ్ మేక్ జస్ట్ ద మొబైల్ నంబర్ టు స్కేల్ అట్ దట్ బిగ్, ఎట్లా మనం మెడిటేషన్ని పిఎంసి ద్వారా మనం స్కేల్ వరకు తీసుకోగలుగుతాం. అది నా గుణం డిఫైన్ చేస్తుంది. ఇట్స్ మిరాక్యులస్ థింకింగ్, రైట్? ఐఎమ్ టేకింగ్ ఇన్స్పిరేషన్. నేను నందన్ నిల్కే నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను. నేను ఆయనతో ఏమి కాంట్రాక్ట్ సైన్ చేయలే అట్లా, బట్ ఇన్ మై కలెక్టివ్ కాంట్రాక్ట్ ప్లస్ మై ఇండివిజువల్ కార్మిక్ కాంట్రాక్ట్, నా గుణం ప్రకారంగా నాకు థాట్స్ వస్తాయి. And that I create. That going is again based on our previous lifetimes karma again. Of course. మీరు ఇక్కడ వరకు రాలేరు. మీరు ఈ బయటకు వెళ్ళండి, అందరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, ఇవాళ ఎప్పుడైతే మీరు కడతాల నుంచి బయటకు వెళ్తారో, ఒక మార్కెట్ ప్లేస్లో వెళ్ళి ఒక స్ట్రేంజర్కి, తెలియని పర్సన్కి ఒక ప్యాంప్లెట్ అందించండి. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీరు మీ లైఫ్ పూర్తిగా హాయిగా జీవిస్తారని ప్యాంప్లెట్ ఇవ్వండి. ఎన్ని మంది ఎత్తుకుతారు? నేను మా కొలీగ్స్కి చెప్తాను, అట్లా ఎట్లా అవుతుంది చల్ అని వెళ్ళిపోయాను. అవునా? బట్ మీరు వచ్చారా? దెన్ గుణం.
your truth brought you here, your soul stage brought you here. సో మన ఆత్మ ఎదుగుదల కొద్దీ మనం అట్లాంటి గ్రూప్ కూడా అట్రాక్ట్ చేస్తాం. మన భావనా క్షేత్రం, మన వాక్ క్షేత్రం, మన ఆలోచన క్షేత్రం, అవన్నీ కూడా మన గుణాల పరంగానే మనం తెచ్చుకుంటాం. అందుకే పత్రి సార్ అంటారు, నీ విచారాలని ఎవరు నేను నో వన్ కెన్ ప్రాసిక్యూట్ యూ. మీరేం ఆలోచించినా కూడా ఎవరిని మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయరు. అది మేనిఫెస్ట్ అవుతుంది, దాన్ని అనుభవిస్తారు మీరు. మీ చేష్టా క్షేత్రంలో మీ షాడో లాగా, షాడోని ఏమంటారు, నీడలాగా అది మీతో పాటు నడుస్తూ ఉంటుంది. మీ గుణాల పరంగా మీరు ఏదైతే చేశారో అది మీ షాడో లాగా నీడలాగా వస్తూ ఉంటుంది. మీ వాక్ క్షేత్రంని మీ సరి చేసుకోవాలని పత్రి సార్ అని చెప్పారు. ఎందుకు అని అంటే దట్ ఈస్ ద ఓన్లీ క్షేత్రం వీ కెన్ వర్క్ ఆన్ కాన్షియస్లీ టు యూజ్ ద రైట్ వర్డ్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ప్రీ డిసైడెడ్. సో మీ మిరాక్యులస్ థాట్ కూడా మీ ది నేచర్, యువర్ నేచర్ ఇస్ ప్రీ డిసైడెడ్. ప్రీవియస్ సౌల్ గుణాలు అనేది ప్రీవియస్ యువర్ సంస్కారాస్, యువర్ సోల్ ఇంప్రెషన్స్ డిఫైన్ టు దిస్ లైఫ్ టైమ్ ఆర్ లైక్ సంథింగ్ మల్టిపుల్ లైఫ్, ఆల్ లైఫ్ టైమ్స్ ఫ్రమ్ యువర్ మినరల్ కింగ్డమ్ టిల్. ఇప్పుడు మీరు చాలా డీప్ సబ్జెక్ట్ చెప్తున్నారు, నేను ఇంకో బుక్ చెప్తాను, ఆర్కిటైప్స్ ఆఫ్ ద సోల్ అని. మన సత్యలోకాల్లో కూడా 7 సోల్ ఫ్యామిలీస్ ఉంటాయి, సోల్ గ్రూప్స్. ఒకటి సేవియర్ సోల్ ఉంటుంది, ఒక కింగ్స్మెన్ సోల్ ఉంటుంది. దెర్ ఆర్ మెనీ 7 టైప్స్ ఆఫ్ సోల్స్ ఉంటాయి. ఆ సోల్ ఫ్యామిలీ నుంచి మనం వస్తాము. సో ఆ సోల్ ఫ్యామిలీ పట్ల గుణాలు మీలో ఉంటాయి. రీడ్ అ బుక్. అందుకే స్వాధ్యాయం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎన్ని మంది ఇక్కడ ధ్యాన జగత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు? ఓకే, ఎన్ని మంది తీసుకోలేదు? ఇవాళ అందరు వెళ్ళి స్టాల్ నంబర్ ఫస్ట్ స్టాల్ అక్కడి నుంచి వెళ్ళి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. ఇంగ్లీష్ వస్తే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్. తెలుగు వస్తే ధ్యాన జగత్, అండ్ హిందీ వస్తే పిరమిడ్ ధ్యాన జగత్. కన్నడ వస్తే ధ్యాన కస్తూరి. కాదు, ఎంత మీకు చదువుకోవడం రాకపోయినా కూడా పిఎంసీ ఈజ్ ఆల్వేస్ దేర్, సెల్ ఈజ్ దేర్. బట్ బుక్ రీడింగ్, మన విజ్ఞానమయ కోశం ఎక్స్పాన్షన్ అవ్వాలంటే బుక్ రీడింగ్ చాలా అవసరము. మీరు ఎంత సేవ చేసినా ఆనందమయ కోశ ఎక్స్పాండ్ అవుతుంది, మీరు ఎన్న సజ్జన సాంగత్యం చేసినా మీ మనోమయ కోశ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ మీరు విజ్ఞానమయ కోశ ఎక్స్పాండ్ అవ్వాలనంటే స్వాధ్యాయం ఒకటే, దానికి ఇంకేమి దారి లేదు. ఈ లైఫ్ టైంలో కాకపోయినా 10 లైఫ్ టైం తర్వాత మీరు చేయాల్సింది. ఇప్పుడే నేర్చుకొని మొదలు పెట్టండి. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాస్ పృథ్వీ? ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ప్లీజ్, షూర్. దిస్ ఇస్ అన్ ఓపెన్ సెషన్, కొంచెం డిఫరెంట్గా ఇంటరాక్టివ్గా చేసుకుందాం. సార్ మీ పేరు కూడా చెప్పండి. నా పేరు శ్రీనివాస్, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇప్పుడు హిజ్ నేమ్ ఐ ఫర్గాట్. పృథ్వీ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం లాస్ట్ లైఫ్ గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితాన్ని ఎట్లా మనం తప్పించుకోలేము, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్, ముందే అన్నీ నిర్ణయించబడి ఉంటాయని మేడం కూడా చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. అయితే మైండ్ పవర్ ఎక్కడ, దీని ప్లేస్ ఎక్కడ? థాట్ పవర్, మైండ్ పవర్, మేనిఫెస్టేషన్, దీని ప్లేస్ ఎక్కడ? మరి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మైన్డ్ అయినప్పుడు ఇంకా మీరు ఏం చేసినా కూడా మారదు కదా. దీనికి ఏంటంటే మీ పాస్ట్ కర్మలు, అంటే మీ గత జన్మలో చేసిన కర్మలు కానీ మీ ఇదే జీవితంలో గతంలో చేసిన ఇప్పటివరకు చేసినవి కానీ, ఇంక నుంచి మన పాజిటివ్ కర్మాస్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం గతంలో చేసిన నెగిటివ్ కర్మాస్ కంటే ఎక్కువ ఉంటే దాని యొక్క కర్మ ఫలితాన్ని మనం తప్పించుకోవచ్చు. అంటే అది దాని యొక్క సాంద్రత, డెన్సిటీ ఏందో తగ్గిపోతుంది అనమాట. అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, దానికి మెయిన్ బేస్ ఇదే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అంటే ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ చేంజ్డ్ కంప్లీట్లీ. నేను అక్కడ ఉన్న మనిషిని ఇక్కడికి వచ్చినప్పుడు దట్ మ్యాన్ ఈజ్ నాట్ దేర్, హీస్ డెడ్, దిస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఓకే, అండ్ యు ఆర్ ఆల్సో యు ఆర్ ఆల్సో 5 minutes బ్యాక్ మీరు మాట్లాడే మనిషి ఇప్పుడు అక్కడ ఉన్న మీరు ఒకరు కాదు. దట్ మ్యాన్ ఈజ్ డెడ్ బికాజ్ వీఆర్ ఎవల్యూషన్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. మనం ఎప్పుడు ఎవల్యూషన్లో భాగంగానే ఉంటాం. దేర్ ఈజ్ ఆల్సో రెవల్యూషన్. అంటే సడన్గా ఒకసారి మీకు ఒక విధమైనటువంటి విజన్ వస్తుందన్నమాట. మేడం ఏదైతే చెప్పారో ఆ సోల్ ఇంప్రెషన్స్ ఏమున్నాయి అవి మారిపోతాయి ఒక్కసారిగా, ఆ సంస్కారాలు. అది సడన్ రెవల్యూషన్ అనమాట. అందుకే
ఫలానా చెట్టు దగ్గర కింద కూర్చుంటే నాకు మార్పు వచ్చింది, లేదంటే ఫలానా వ్యక్తిని కలిస్తే మార్పు వచ్చింది, లేకుంటే ఒక జీవితంలో ఒక సంఘటన తర్వాత నాకు మార్పు వచ్చింది అని చెప్తాం. లెట్ మీ కంప్లీట్. సార్ క్లాస్ చెప్తున్నారు, మళ్ళీ మనం ఒకసారి సార్ని ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ. జోరాగే చప్పట్లు సార్కి. వీఆర్ ఆల్వేస్ ఇవాల్వింగ్. సో ఒక మాట సార్ చాలా బ్యూటిఫుల్గా మనకి షేర్ చేశారు, అండ్ ఆ పాయింట్కి మనం క్లోజ్ చేస్తాం. ఓకే, చేద్దాం. విచ్ ఈస్ మనం ఎప్పుడు కాన్స్టెంట్లీ ఇవాల్వ్ అవుతాం. ఇది ఒక సిద్ధాంతం మనం నేర్చుకోవాలి. ఓకే, ఎప్పుడు మనము ఒక ఆత్మ ముందర స్టెప్ వెళ్తుంది. మనసు 10 సార్లు ముందరికి వెళ్ళి 3 సార్లు వెనకాల వెళ్ళొచ్చు. బట్ ఒక ఆత్మ ఆల్వేస్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. దేర్ ఈజ్ నో రిగ్రెషన్ ఫర్ అన్ ఆత్మ. ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉన్నాయి కదా, అంటే ఒక ఆత్మ పురోగమన సిద్ధాంతం అంటారు కదా, దీన్ని పురోగమన సిద్ధాంతం. విచ్ ఈస్ ఎప్పుడు ఒక ఆత్మ ముందరే వెళ్తూ ఉంటుంది. ఒక ఆత్మకి ఎప్పుడు బ్యాక్ స్టెప్ లేదు. ఎందుకు అంటే ఒక ఆత్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. పాలు కొంచెం ఒక చిన్న డ్రాప్ పెరిగేసినా కూడా అది పెరిగి అయిపోతుంది కదా. అట్లాగే ఒక ఆత్మ ఒక అనుభవం తీసుకున్న తర్వాత కంప్లీట్లీ మారిపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే మీరు ఒక కొత్త అనుభవం ప్రాప్తిస్తారు, ఒక జ్ఞానం వల్ల అయినా, మన జీవన అనుభవం అయినా, మన స్వప్నావస్థలో మనకు అనుభవం వచ్చినా కూడా ఆ అనుభవం మనని మార్చేస్తుంది. ఇట్ ఈస్ వీఆర్ నో లాంగర్ ద సేమ్ పర్సన్. మనం ఎవ్రీ డే మారుతున్నాం తెలుసా. మీ స్కిన్ ఎవ్రీ 6 monthsకి మారిపోతుంది, స్కిన్ సెల్స్. మీ లివర్ సెల్స్ ఎవ్రీ 6 weeksకి మారిపోతూ ఉంటాయి. ఎస్, మీకు తెలుసా ఇవన్నీ? దిస్ ఇస్ రియల్ సైన్స్. మన సేమ్ సెల్స్ ఎప్పుడు చిన్నప్పుడు పుట్టిన సెల్స్ ఇవాళ కూడా పనిచేస్తున్నా అని లేదు. ఎవ్రీ 365 days, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే మన సమ్ సెల్స్ మన బాడీలో చచ్చిపోతున్నాయి, కొత్త సెల్స్ జీవిస్తున్నాయి ఎవ్రీ మూమెంట్. మనం ఇప్పుడు ఎట్లాంటి జీవితం గడపదలుచుకున్నామో అది చాయిస్ మన చేతిలో ఉంది. మీ గతం కూడా మీ చాయిసే. ఇప్పుడు ఏమనుకుంటున్నాము, జనాలోకంలో నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాం కదా, ఇప్పుడు లైఫే కదా జీవించాలి, ఇప్పుడు మరి అన్నీ చేయాలి కదా, ఆల్రెడీ అయిపోయింది కదా ప్లానింగ్, అక్కడికే కదా మార్చుకోవాలి అని అనుకోవచ్చు మనం. బట్ అది కూడా మనమే. పైన చాయిస్ చేసుకుంది కూడా మనమే, ఇక్కడ జీవించడానికి చాయిస్ చేసుకున్న కూడా మనమే, అంతా మనమే. అనుభవించేవాడు కూడా మనమే, అనుభవించేవాడు కూడా అనుభవమే, అంతా మనమే. అది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మన అందరం ఈ జీవిత కాలంలో పొందాలి. అది పత్రి సార్ మనకి కళ్ళారా చేసి చూపించారు. ఆయన ఓన్లీ చెప్పి వెళ్ళలే. ఆయన భోజనం తింటున్నప్పుడు, నేనైతే సార్ భోజనం తింటున్నప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ ఎక్స్పీరియన్స్ తో ఐల్ ఎండ్. ఒక్క మెతుకు కూడా, అంటే ఆ ఫుడ్ని ఎట్లా బాగా ఫుల్ చేతులన్నీ నాకుంటూ జస్ట్ ఆయన ఫుడ్, ఇంకేం లేదు ఆ ప్రపంచంలో. వేరే వాళ్ళతో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయన పూర్తి ధ్యాస, దృష్టి ఓన్లీ ఆ ఒక్కొక్క మెతుకు. ఇట్స్ వాట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ నుంచి బయటికి వెళ్తాము. ఎంత బ్యూటిఫుల్ ప్రాంగణం ఇది. ఎవ్రీథింగ్ మనతో మాట్లాడుతుంది, మనం వినే పరిస్థితిలో ఉంటే. సో మనము ఇవాళ మీతో పాటు నేను కూడా 25th December 2025 మనం మనకి ఒక థాట్ వదులుదాం. వాట్ ఈస్ ద థాట్? దట్ ఐ విల్ లివ్ మై లైఫ్ కంప్లీట్లీ. నేను నా జీవితాన్ని పూర్తిగా జీవిస్తాను. విల్ యూ లివ్? నేనైతే డిసైడ్ అయిపోయా. బికాజ్ ఫైనాన్షియల్ ప్రెషర్ అనుకోండి, ఫ్యామిలీ ప్రెషర్ అనుకోండి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, మనం ఎందుకు వచ్చాం మర్చిపోయాము. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో మై విజన్ ఫర్ మీ నెక్స్ట్ ఇయర్ 2026 ఇస్, నేను కడతాలకి ఎందుకు వస్తానంటే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ చేసుకోవడానికి. నేను నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ పూర్తిగా జీవిస్తా. నేను అన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తా, అందరికీ ధ్యానం నేర్పిస్తా, కొత్త అనుభవాలు పొందుతా. నా ఆత్మకి ఎట్లా ఏది చేయాలి తలుచుకుంటే ఐ విల్ బీ ఫ్రీ. నా మైండ్ని అప్లై చేయను. ఐ విల్ టేక్ మై సోల్ పవర్. ఏది ఎనీవే అది ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చింది. పూర్తిగా సరెండర్ అయిపోయి ఎంజాయ్ చేద్దాం. అవునా కదా?
So thank you very much. Thank you so much, Ramu sir, for this wonderful opportunity. థ్యాంక్ యూ మ్యామ్. సోల్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంది టాపిక్? రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్, మ్యారేజ్ కాంట్రాక్ట్స్, డైవోర్స్ కాంట్రాక్ట్స్ చూసినాం, కానీ కొత్త టాపిక్ కదా. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. నార్త్ ఇండియాలో ఒక రెవల్యూషన్ హిందీ పిఎంసి నడిపిస్తూ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు మన శాస్త్రి, ఢిల్లీ శాస్త్రి అని చెప్తారు. పిఎస్ఎస్ఎంలో నార్త్ ఇండియాలో ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబం మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూమెంట్కి అంకితం. అలాంటి వాళ్ళ కడుపులో ఇలాంటి వాళ్ళే పడతారు. ఈ ఏజ్లో ఒక హిందీ పిఎంసిని నడిపిస్తున్నారు. పిఎంసి షార్ట్ లైట్ ఛానల్ని ఎంత అద్భుతంగా నడిపిస్తున్నారో, క్లాసెస్ ఎంత అద్భుతంగా ఉంటాయో. హిందీ పిఎంసిలో అలక్య శాస్త్రి అండ్ అమూల్య శాస్త్రి గారి పాడ్కాస్ట్లు కూడా ఉంటాయి. వాళ్ళ క్లాసెస్, ఇండివిజువల్ క్లాసులు కూడా ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ మ్యామ్ ఈ సెషన్కి వచ్చినందుకు. మీ జ్ఞానం మళ్ళీ మళ్ళీ కావాలి. ప్రతిసారి అక్టోబర్లో కుంభమేళా జరుగుతుంది. ఎంతమంది తెలుసు ఇక్కడ? రిషికేశ్లో. ఆ రిషికేశ్లో దాదాపు నేను స్టార్టింగ్లో చూశాను, వాళ్ళు మెయిన్ పిల్లర్స్ అక్కడ అద్భుతంగా. నార్త్ ఇండియాలో అంతమంది, కొన్ని వేల మందిని, మొన్న దాదాపుగా ఒక 10,000 మెంబర్స్తో నార్త్ ఇండియాలో, ఇక్కడ కాదు, ఇక్కడంటే తెలంగాణలో మన అందరికీ భద్రసారు పెద్ద ప్లాట్ఫామ్ వేసిపోయారు, కానీ అక్కడ అలా లేదు. అలా సో ఎంత గ్రేటో, ఎక్స్పీరియన్స్డ్. అందుకే మనం ఇక్కడికి ఇలాంటి వాళ్ళ మాస్టర్లు అందరూ వినాలి. ధ్యానమా యజ్ఞానికి ఎందుకు రావాలంటే ఎందుకు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేందండి, అందరు తెలుసా? ఒకసారి చూడండి. నీరు కేవలం ఒక అణువు కాదు, ఒక చైతన్యం. ప్రపంచంలో ఒక గొప్ప ప్రయోగం జరిగింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది 10 నిమిషాలే ఉంటుంది. చాలా అద్భుతమైన క్లాస్. మీ జీవితాన్ని, మన జీవితాన్ని మార్చే క్లాస్. ఒక గొప్ప ప్రయోగం, సైంటిఫికల్గా నిరూపించినటువంటి క్లాస్. నీళ్ళు H2O అనే ఒక 2 అణువులతోనే తయారైందని చెప్పి అంటారు కదా. దానికి జ్ఞాపక శక్తి ఉందని చెప్పి ఒక ఆయన వచ్చిండు, ఒక గొప్ప సైంటిస్ట్, మసారు ఇమోటో. చెప్పండి. ఒక జపనీస్ శాస్త్రవేత్త వచ్చి నీటికి జ్ఞాపక శక్తి ఉంది, అయితే నేనేం చేయాలి సార్? ఇక్కడే ఉంది కథ అంతా. నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే సైంటిస్టులు అందరూ కొట్టిపడేసిండ్రు. ఫస్ట్ సైంటిస్టులు అన్నీ కొట్టిపడేస్తారు. ఫస్ట్ కనిపించనివన్నీ లేవు అంటారు. కానీ యోగులందరూ ఏమంటారు? అవునా, అయితే చూద్దాం. రైట్, ఏం చేసిండు ఆయన, ఏం చేద్దాం చూద్దాం. మన శరీరంలో మొత్తం నీటి శాతము 70 పైన ఉంటుంది. ఎంత శాతము అంటే శరీరంలో రక్త మాంసాలు మొత్తం 30, బొక్కలు, ఎముకలు, కిడ్నీ, లివర్లు, ఇవన్నీ ఎంత శాతము? 30%. మొత్తం ఎంత? మిగతా ఏముంది? రైట్. ఇంకోటి, మన శరీరంలో మెయిన్గా ఒకటి ప్రవహిస్తుంటుంది. ఏంటది? బ్లడ్. ఏంటది? బ్లడ్లో 90% నీళ్ళే. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, మన శరీరం అంతా కూడా ఏమనొచ్చు? 99% నీరు. మన శరీరంతో. అందుకే ప్రతిసారి ఎప్పుడు చెప్తుంటారు, నీళ్ళు ఎప్పుడు లోపలికి నీళ్లు తాగుతూనే ఉండాలి, గడగడ గడగడ నీళ్ళు తాగుతూనే ఉండాలి, నీళ్ళల్లో ఉండాలి. ఈ శరీరాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి అంటుంటాడు, నీళ్ళు తాగుతూ ఉండాలి అంటాడు ఎప్పటికీ. ఎందుకంటే లోపల ఎన్నో కర్మాగారాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్ అన్నీ నడవాలంటే వాటర్ సప్లై కావాలి. మన కార్కి పెట్రోల్ కావాలా వద్దా? ఎంత పెద్ద రేంజ్ రోవర్ కారణ తీసుకోండి, ఎన్ని కోట్ల కారణ తీసుకోండి, దానికి ఏం పోయాలి? మన శరీరానికి ఏం పోయాలి? నీళ్ళు ఉండాలి. కాబట్టి 99% కూడా రక్తము, మన శరీరంలో ఉన్నదంతా కూడా నీరు. ఇది క్లియర్. రైట్. అయితే ఇప్పుడు నీటికి జ్ఞాపక శక్తి ఉందన్నారు కదా, దాని దగ్గరకు వద్దాం. నెక్స్ట్, ఈ రహస్యాన్ని పరిశోధించిన పరిశోధకుడు ఎవరంటే మసారు ఇమోటో. ఈయన ఏం చేసిండంటే నీళ్ళని తీసుకున్నాడు. ఆయన వాటర్ను తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాడు, ఇంకో గ్లాసు, 3 గ్లాసులలో నీళ్ళు పోసాడు. దాని మీద ఒకటే నీళ్ళు, మళ్ళీ ఒక పంపులోంచి వచ్చిన నీళ్ళే తీసుకున్నాడు ఆయన. ఒకటే పంపులోంచి వచ్చినాయి, అదే బావిలోంచి వచ్చిన నీళ్ళే, మళ్ళీ ఎక్కడి నుంచో తేలేదు. తీసుకొచ్చి దాని మీద ఒక లేబుల్ అతికిచ్చిండు. ఒక దాని మీద ఏమో యు ఆర్ ఎ ఫూల్, నువ్వు ఒక మూర్ఖుడివి అని పెట్టాడు. ఏమన్నారు? ఒక ఫూల్. తర్వాత ఇంకొక దాని మీద ఐ లవ్ యూ అని పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇంకొక దాని మీద నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు నాకు శక్తినిస్తున్నావు, ఇలాంటి మంచి మంచి పదాలు. కొన్ని దానిల మీదనేమో
తిడుతూ ద్వేషము కోపము అనే భావాలతో కూడుకున్న ఫీలింగ్స్ని నేను అక్కడ పెట్టాను. దేనికి? ఒక 2 గ్లాసులకి. ఇంకో దానికి ప్రేమ, కృతజ్ఞత, కరుణ, నువ్వు నాకు మంచి చేస్తావు, నాకు ఇష్టము అని చెప్పినటువంటి అంశాలను పెట్టాడు. నెక్స్ట్ సో ఈ ఇంకోటి నెక్స్ట్ చూడండి, ఒక శాంపుల్ తీసుకున్నాడు. ఒకే మూలం నుండి నీటి నమూనాలను తీసుకున్నారు, అంటే ఒక బోర్ నుంచే తీసుకున్నారు. తర్వాత కొన్ని నమూనాల పైన ప్రేమ, కృతజ్ఞత వంటి పదాలను రాశారు. మరికొన్నింటి పైన ద్వేషము, కోపం అని రాశారు. ఇంకొన్నింటికి సంగీతాన్ని వినిపించారు, ప్రేయర్ చేసిండ్రు. ఇప్పుడు మీకు అసలు రహస్యం తెలుస్తుంది. పూజ, ఒక తీర్థం తీసుకుంటే ఎందుకు శక్తివంతమైంది, ఇంటికాడ పెట్టిన అన్నం ఎందుకు శక్తివంతం కాదు, నైవేద్యం ఎందుకు శక్తివంతము, తీర్థం ఎందుకు శక్తివంతము ఇప్పుడు తెలుస్తుంది మనకు. సో ఈ దీని మీద రాసిన తర్వాత దాన్ని ఏం చేసిండ్రంటే వితిన్ సెకండ్లో దాన్ని గడ్డగట్టి చేసిండ్రు. ఏం చేసిండ్రు? అప్పుడు వాటర్ క్రిస్టల్స్ ఏర్పడతాయి. నీరు గడ్డగట్టుకుపోయి నీరు క్రిస్టల్స్గా ఏర్పడతాయి, అంటే ఒక ఘనీభవన రూపంలోకి వస్తుంది. తర్వాత దాన్ని మైక్రోస్కోప్ పెట్టి లోతుకెళ్ళి మైక్రోస్కోప్తోన ఫోటోలు తీశారు. నెక్స్ట్ 3-4 స్టెప్పులు చేసిండ్రు. ఇప్పుడు చూడండి, సానుకూల స్పందనలు, సంపూర్ణ స్ఫటికాలు, ప్రేమ, కృతజ్ఞత అని రాసినటువంటి కృతజ్ఞత ఆ వాటర్ని చూస్తే గనక ఇంత అందమైన రూపం ఏర్పడింది. చూడండి ఒకసారి అందరూ, ఎంత ఎంత క్లియర్గా, నీట్గా, ఒక ఆర్గనైజ్డ్గా, ఒక అందంగా ఉంది. ఇప్పుడు చూడండి ఇంకోటి నెక్స్ట్, నువ్వు మూర్ఖుడివి అని బ్యాక్ ముందుకోతున్నావు అది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఏది బాగుంది? ఇంతకుముందు దానికి మనం ఏమని చెప్పినాం? ప్రేమ, కృతజ్ఞత అని చెప్పినప్పుడు అది అద్భుతమైన రూపాన్ని సంతరించుకొని చక్కగా ఆర్గనైజ్డ్గా, సిమ్మెట్రిక్గా, అందంగా, శక్తివంతంగా ఉంది. ఇది చూడండి, ముడుచుకుపోయింది. అది ఏంటి? యు ఆర్ ఎ ఫూల్ అని తిట్టినప్పుడు ఒక మాట ఒక వాటర్లో ఇంత ప్రభావాన్ని తీసుకొచ్చింది. దీని కన్క్లూజన్ తర్వాత చెప్తాను నేను. చూడండి, ద్వేషానికి నీటి లోపల వచ్చిన ఆకారాలు ఒక కంట్రాస్ట్ అయిపోయి కుంజించుకుపోయి వికార రూపాన్ని ధరించినాయి. నెక్స్ట్ ఇవి చూడండి, శాస్త్రీయ సంగీతాన్ని విధించినప్పుడు ఒకప్పుడు భారీ సంగీతము అంటే డీజేలు పెట్టుకొని చేస్తారు కదా. డీజే అంటే మనందరికి బాగా నచ్చుతుంది, కానీ ఎన్ని నష్టాలు రాబోతున్నాయో మీరు తొందరలోనే చూస్తారు. డీజేలు పెట్టి రకరకాల సౌండ్ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఇది డీజే సౌండ్, అనార్గనైజ్డ్ సౌండ్, సంగీతం లయబద్ధం కాని సౌండ్, పిచ్చి పిచ్చి శబ్దాలకు ఇటువంటి వికృతమైన రూపాలను ఏర్పరచుకుంది వాటరు. ఇది చూడండి, ఇది సంగీతము, శాస్త్రీయ సంగీతము, చక్కటి సరిగమలతో ఉన్న లయబద్ధమైన సంగీతము. పత్రిసారి ఏమంటారు? ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని ఎప్పుడు సంగీతాన్ని వింటూ ఉండండి అయ్యా, ఇదిగో మీ లోపలున్న నీళ్ళ లోపల ఇటువంటి అణువులు ఏర్పడి మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పి ఇది తెలియజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, డీజేలు వినాలా వద్దా? మనము రకరకాల పిచ్చి సౌండ్లు విని ఇదిగో మీ శరీరం లోపల నీళ్ళు ఇట్లయితుంది, మీ శరీరం లోపల నీళ్ళు ఇట్లయితే మన శరీరం అట్లా కాదా? అంతే. నెక్స్ట్ సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి మెదడులో నీళ్ళున్నాయి, మెదడులో 75% నీళ్ళంట. తర్వాత రక్తంలో 90% నీరు. కణాలు ప్రతి చర్యను ఏ పని చేయాలన్నా నీళ్ళే కావాలి కణాలకి. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే ఈ మొత్తం ఓవరాల్గా ఆ నీటి మీద మన యొక్క ఆలోచనలు అనేటివి మొత్తం మాయమైపోయినప్పుడు ఆ సెల్స్ కామ్ డౌన్ అయిపోతాయి. కానీ మనం కంటిన్యూస్గా ఏం చేస్తుంటాము? మన శరీరాన్ని తిట్టుకుంటుంటాం. మనం రకరకాల పిచ్చి సౌండ్లకు వినిపించుకుంటుంటాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటాము? మనమే తిట్టుకుంటాము, ఇంకొకరు కూడా తిడుతూ ఉంటారు. తిట్టినప్పుడు లోపలున్న నీరంతా వింటుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనల్ని మనం తిట్టుకున్నా, వేరే వాళ్ళు మనం తిట్టినా, ఇంకొకళ్ళని తిట్టినా ఆ శరీరం లోపలున్న నీరు ఏం చేస్తుంది? వింటుందా? వింటుంది. ఇక్కడ ఏం చెప్పాడైనా? జ్ఞాపక శక్తి ఉందని చెప్పాడు.
మరి నీరు విని గుర్తుపెట్టుకుంటుంది నువ్వు మూర్ఖుడివి అని. గుర్తుపెట్టుకున్న ఎంబడే తక్షణమే లోపల క్రిస్టల్స్ అన్నీ మారిపోయి మన శరీరంలో అస్తవ్యస్తమైనటువంటి బ్లాక్స్ ఏర్పడతాయి. ఆ బ్లాక్స్ ఏర్పడి రోగాలుగా తయారవుతాయి. ఎమోషన్స్ అంతా సప్రెషన్ అయిపోతుంది. మన మైండ్ సరిగ్గా పనిచేయదు. మన శరీరంలో అనారోగ్యము, మనసు శాంతిగా ఉండదు, ఉద్వేగాలు, కోపము, బాధ అన్నీ వచ్చేస్తాయి. అంటే మనం మాట్లాడే మాటలు మన శరీరంలో ఉన్న ప్రతి కణం లోపలున్న నీళ్లు విని గుర్తుపెట్టుకొని మన శరీరం మీదకి తీసుకొచ్చి రోగ రూపంలోనన్నా ఆరోగ్య రూపంలోనన్నా ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన శరీరంతో మనం ఎలా మాట్లాడుకోవాలి? మనం తినే అన్నాన్ని ఎలా చూడాలి? మనం తాగే నీళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు చెప్పండి, మనం గుడికి పోయినప్పుడు మనకేం వస్తారు చేతిలో? ఎందుకు అది అంత పవిత్రమైంది? ఇప్పుడే దీనికి దానికి సంబంధం చెప్తాను. అంతకుముందు పూజారి ఏం చేస్తాడు? ఒక వేద మంత్ర ఉచ్చారణతోన లయబద్ధమైనటువంటి మంత్రోచ్చారణతో ఆయన అక్కడున్నటువంటి ప్రతిమను శక్తివంతంగా పూజించినప్పుడు ఆ నీళ్లు వింటుంది. ఆ నీళ్ళ లోపల శక్తి ఏర్పడుతుంది. అందుకు తీర్థంలో మనకు పనికొస్తుంది. నైవేద్యం కూడా అంతే. ఈడ చేసిన ఈ ఇడ్లీ, ఈడ చేసిన ఈ బెల్లమన్నం ఉంది, ఇది తింటే ఇది ప్రసాదం కాదంటున్నారు. ఆ గుడి దగ్గర ఆడబెట్టి పూజ చేసిన తర్వాత అది ప్రసాదం అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఏమైంది? ప్రాణశక్తి నిండిపోయింది. వేదోచ్చారణతో ప్రాణశక్తి నిండిపోయింది. కానీ ఇందుట్లో అది లేదు. అందుకే మన యోగీశ్వరులు, మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప యోగులు ఈ అన్ని ఎందుకు పెట్టిండ్రు? గుడికాడున్న తీర్థము ఇవన్నిటిని ఎందుకు తీసుకోమన్నారంటే ఇందుకు. కానీ అది కొంచెమే. మరి సార్, మన శరీరంలో ఎంతోమంది మనం తిట్టిండ్రు ఇప్పటి వరకు. మనం కూడా తిట్టుకున్నాము. నేను ఎన్నో తిట్టుకున్నా. నేను తిట్టుకున్నవి, నా గురించి నేను మాట్లాడుకున్నవన్నీ, నాలో రక్తంలో ఉన్నవి, బ్రెయిన్లో ఉన్నవి, నా శరీరంలో ఉన్న నీళ్ళన్నీ గుర్తుపెట్టుకుంది. నేను ఒక మూర్ఖుణ్ణి, నా వల్ల ఏది కాదు, నా చేత కాదు, నాది ఇంతే అని మీరు మాట్లాడిన ప్రతి నెగిటివ్ను ఎవరు గుర్తుపెట్టుకున్నారు? మన శరీరంలో ఉన్న. మరి మనకు రిజల్ట్ ఏమొస్తుంది? సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే మన గురించి ఎలా చెప్పుకోవాలి? అప్పుడు నీరు గుర్తుపెట్టుకుంటుందా పెట్టుకోదా? లేదు, నేను ఇంతకుముందు నెగిటివ్ చెప్పినా నేను అదే గుర్తుపెట్టుకుంటా. చెప్పండి, ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? మీ శరీరంలోని ప్రతి కణాన్ని మీకోసం పనిచేసేలా చేయొచ్చా లేదా? దీని ద్వారా ఎలా చేయొచ్చు? కేవలం దేంతోనా? అందుకే పత్రి సార్ వాక్శక్తి దాని వెనకాలన్న రహస్యం చెప్పలే సార్ మనకు. కానీ వాక్కు సరిగ్గా చేసుకో, నువ్వు దేవుడు అవుతావు అన్నాడు. ఇదిగో ఈయన నిరూపించండి సైంటిస్ట్ మసారు ఇమాటో. గట్టిగా చెప్పండి కొట్టి. నేను ఏం పేరు? ఆయన పేరు మసారు. ఎస్, చెప్పండి. ఇప్పటి నుంచి నేను అద్భుతమైన వాక్యాలని మాట్లాడతాను. నెగటివ్ మాట్లాడను, ఎవరిని నిందించను. మీరు ఒకరిని నిందించేటప్పుడు వాడిని కదా సార్ నేను తిట్టేటప్పుడు అనుకుంటే మీ శరీరంలో ఉన్న కణాలు చూసుకోకుండా ఉండవు. నువ్వు ఎవరిని తిడుతున్నావు అన్నది కాదు, నీ నోట్లోంచి మాట వచ్చింది, దానికి వినబడింది. నువ్వు ఒకరిని మూర్ఖుడివి అని తిట్టినావు అనుకోండి, మన శరీరంలో ఉన్న నీళ్ళే ఫస్ట్ ఉంటాయి. ఇని నువ్వు మూర్ఖుడివి అని పిట్ చేసుకుంటుంది. నీ వల్ల ఏం కాదురా విధవా అన్నప్పుడు అదేమనుకుంటుంది? ఓహో, నేనేమనాలి ఏంతోనా, నీ వల్ల ఏమీ కాదురా ఎదవా అని లోపల ప్రింట్ చేసుకొని మనం ఇది. అందుకే ఎవరు దొక్కున్న గుంతలో వాళ్ళే. దట్స్ ఇట్. అందుకే ఎవరి నోట్లోంచి నిందించొద్దు, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, మిమ్మల్ని మీరు అసలే తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎప్పుడు సత్యవాక్యలే రావాలని ప్రతిసారి చెప్పడానికి అర్థము ఆయనకి ఇదంతా తెలుసు. ఫస్ట్ రోజే వచ్చి మీకు అన్నీ చెప్తే అర్థం కాదని చెప్పి మెల్లమెల్లగా చెప్తాడనమాట. దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. చెప్పండి, ఇప్పటి నుంచి మనం ఎలా మాట్లాడాలి? చెప్పండి, చేతులు ఇలా పెట్టుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. నేనే దేవుణ్ణి, నేనే సృష్టికర్తను, నా విధికి నేనే బాధ్యుణ్ణి, ఎవరిని నిందించను, ఎవరిని జడ్జి చేయను. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. మసారు ఈ మూట గట్టిగా చప్పట్లు కొడదాం. రేపు మళ్ళీ ఇంకొకరితో ఇంకొక కాన్సెప్ట్ వద్దాం. బాగుందా టాపిక్స్?
మంచిగున్నాయి కదా ఇవన్నీ? ఏంటండి? జపనీస్. మీరు వెళ్ళి యూట్యూబ్లో మసారు ఇమోటో రీసెర్చెస్ అండ్ వాటర్ క్రిస్టల్స్ అని టైప్ చేస్తే బోల్డ్ అన్ని పుస్తకాలు వస్తాయి. ద హిడెన్ మిస్టరీస్ ఆఫ్ వాటర్ అని ఒక బుక్ కూడా ఉంది ఆయనది. ఆ బుక్ చదవాలి. మనం అన్ని క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. ఫస్ట్ పుస్తకాలు చదువుదాం అందరం, ఓకేనా? ఎలా ఉంది మాస్టర్స్ సెషన్? బాగుందా? ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ తీసుకున్నాం కదా ఈరోజు ప్రాక్టికల్గా. సో మన మాటలు ఎంత పాజిటివ్గా ఉండాలి, మన పట్ల ఎంత పాజిటివ్గా ఉండాలి, ఎదుటి వారి పట్ల మనం ఎంత పాజిటివ్గా ఉండాలి అనేది కదా. సో మరి మన ట్రూత్ ఫర్ యూత్ సెషన్లో మనం ప్రతిరోజు కొంతమంది యూత్తో వారి యొక్క ఎక్స్పీరియన్స్లు మనం షేర్ చేసుకుంటున్నాము. మెడిటేషన్లోకి వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని. సో మరి ఈరోజు కూడా మనకు వారి ఎక్స్పీరియన్స్లు షేర్ చేయడానికి మన ముందు యువత సిద్ధంగా ఉన్నారు. సో మరి వారిని ఇన్వైట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి నారాయణ గారు అండ్ సరస్వతి గారు వేదిక మీదకి వస్తున్నారు. సో గట్టిగా చప్పట్లతో వాళ్ళను స్వాగతం పలుకుదాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి, సదానంద యోగి స్వామికి, ట్రూత్ ఫర్ యూత్ ఎంతోమందిని యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాము గారికి, వాళ్ళ మొత్తం టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. నా పేరు బన్నూరు నారాయణ, నేను ఆదోని పెరుగు మాస్టర్ అండి. నేను గత 2009 సంవత్సరం నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. నేను ధ్యానానికి రాకముందు నేను ఒకప్పుడు పచ్చి మాంసాహారి, భూమి మీద తిరిగే జీవులన్నీ తిన్నానండి, కుక్కని తప్ప అన్ని జీవులను తిన్నాను. అందుకే మా ఏరియాలో పచ్చి మాంసాహారి అనే బిరుదున్నది నాకు. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అలా అనేవారు. నేను మందు కూడా బాగా తాగేవాడిని. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా క్రికెట్ టీం అంతా కలిసి మందు తాగడానికి వెళ్ళేవాళ్ళము. ఎవరైనా మందు తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తారు కదా, కానీ మాకు బార్ అండ్ రెస్టారెంట్ శ్మశానం. మాకు క్రికెట్ గ్రౌండ్ దగ్గర. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు తాగేవాళ్ళం. అప్పట్లోనే అన్ని బ్రాండ్లు తాగామండి, అన్నీ అయిపోయినాయి, కథం. అప్పుడు ఒకానొక టైంలో మందు తాగి ఇంటికి వచ్చిన టైంలోన నాకు రాత్రి ఎంత టైం వచ్చినా క్రికెట్ చూడడం అలవాటు. మంచి ప్లేయర్ నేను ఆర్ట్స్ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ క్రికెట్ అండ్ కబడ్డీ. క్రికెట్ టీంకి క్యాప్టెన్గా ఉండేవాడిని, కబడ్డీ టీంకి కూడా క్యాప్టెన్గా ఉండేవాడిని. క్రికెట్ చూడడం చాలా ఇష్టము. క్రికెట్ చూడడానికి తొందరగా ఇంటికి వచ్చాను. అప్పుడు టెస్ట్ మ్యాచ్లు జరిగేవి. ఆ టైంలో నేను అనుకోకున్నట్లు కాలు జారి మా ఇంట్లో దిండు తట్టుకొని కాలు జారి పడాను కిందికి, కరెంటు పోవడంతో. అప్పుడు నాకు గోడకు తగిలిన దెబ్బ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఒక మనిషి మారాలంటే మామూలుగా మారరు, ఏదో ఒకటి దెబ్బన తగలాలో మన జీవితంలో మిరాకిల్స్ అనే జరగాలి. నాకు తెలకు దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకు నాకు మరుసటి రోజు నుంచి నొప్పి స్టార్ట్ అయింది. మెడ నొప్పి, మొత్తం ఇంకా తలనొప్పి, బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పి స్టార్ట్ అయింది. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలైంది. మాటలు నత్తి రావడము, ఆయాసం, స్టెప్స్ ఎక్కి దిగలేను. రోజు రోజుకి అనుకున్న కథం, నా జీవితం ముగిసిపోయిందిరా నాయన, నూకులు చెల్లిపోయిన భూమి మీద అనుకున్నాను. ప్రాణభయం మొదలైంది ముఖ్యంగా. కానీ నాకు ధ్యానము, నాకు మా స్కూల్లోనే స్పిరిచువల్ రియాలిటీ వేసేవారు. అప్పుడు ధ్యానం గురించి చెప్పేవారు. చెప్పినా కూడా ఆ క్షణం ధ్యానం గురించి పెట్టిన అంత అవగాహన లేదు. ఒకనొక టైంలో నేను సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను. జీలన్ భాషా గారు నాకు పరిచయం. ఆ వ్యక్తి ఆయన ధ్యానం చేస్తారు. ఏం నారాయణ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, ఏం డల్గా ఉన్నాను అంటే, అన్న నాకు ఇట్లా అనుకోకున్నట్లా తలకు దెబ్బ తగిలింది, ప్రాణభయం ముట్టుకుందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుందంటే, నారాయణ నీకు ఒక్కటి చెప్తాను, చేస్తావా అని చెప్పన్నా. ధ్యానం చేస్తావా? మంచిది, మెడిటేషన్ అని. అవునన్నా. దానివల్ల ఉపయోగం ఏమన్నా అంటే, ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదని. ఈ మూడిట్లో ధ్యానం సర్వరోగ నివారణ పట్టుకున్నా. ఎందుకంటే అప్పుడు కావాల్సిన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు లేవు. ఆ ధ్యానం సర్వరోగ నివారణ అన్న పదాన్ని పట్టుకున్నాను. అన్న వెళ్దామన్నా, నాకు చాలా అవసరం అని చెప్పాను. వెళ్ళాను, ధ్యానం కూర్చున్నాను. ఫస్ట్ సిట్టింగే సాయంత్రం ఆయన సైకిల్ షాప్ బంద్ చేసుకున్నాడు, నా కోసం వచ్చాడు. ఫస్ట్ సిట్టింగే కూర్చోబెట్టాడు. 6 to 9 3 hours అవుట్. ఈ ప్రపంచాన్ని మర్చిపెట్టినాను. ఏం జరిగిందో తెలియదు నా జీవితంలో. ఒక్కసారి డిప్రెషన్లో ఉన్న నాకు 3 hours తర్వాత లేచి చూస్తే 9 అయింది టైము. 3 hours మనసు రిలాక్స్. ఎక్కడికి వెళ్ళాను నాకే తెలియదు అసలుకి. ఎంత అద్భుతమైన ధ్యానం జరిగిందో.
అప్పుడు అనుకున్నా నేను పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రపంచానికి అంతా నేను ఎక్కడ ఈ భూమి మీద సంచరిస్తాను అక్కడ అందరూ ధ్యానం చెప్పాలని సంకల్పం తీసుకున్నాను. ఒకానొక టైంలో మా ఇంటి నేను ధ్యానం కూర్చున్నప్పుడు పిరమిడ్లు కనిపించాయి, ఈజిప్ట్ పిరమిడ్లు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, మా ఆవిడకి చెప్పాను మన ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేస్తామంటే, మన ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంది, అంతా పెద్ద కుటుంబం కదా, అన్న వాళ్ళు ఏమంటారు ఏం లేదంటే ఏం కాదని వాళ్ళని మాట్లాడాము, ఒప్పించాం, పిరమిడ్ నిర్మాణం చేసాం. పత్రి గారు వచ్చారు, పిరమిడ్ ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు చెప్పారు, అయ్యా ఇదంతా గంజాయి వనము, ఒక తులసి మొక్క మొలిసిందయ్యా ఈరోజు ఈ క్షణం అని చెప్పారు. అప్పుడు మనం అందరికీ ధ్యానం చెప్పాలి, ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ధ్యానం చెప్పాలని ఒక్క చూపుతో చూసి చెప్పాను నాకు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు వరకు మాది కర్నూలు జిల్లా అండి, ఆదోని. మొత్తం ఆదోని మండలమే కాకుండా కర్నూలు జిల్లాలో 13 మండలాలు విస్తృతంగా ప్రచారం చేశాం. స్కూళ్ళు కూడా మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి గడపకి పాంప్లెట్ ఇవ్వడము, ధ్యానం చెప్పడం. పాంప్లెట్ ఇచ్చి రావడం కాదండి, ఖచ్చితంగా ప్రతి కనబడిన వ్యక్తికి గ్రామంలో ధ్యానం చెప్పాం. రోజుకి 10 గ్రామాలు, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. ప్రతి గ్రామాలు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసాం. మేము వంట చేసుకోవడము, ఎక్కడో అకామిడేషన్స్ ఇచ్చే మాస్టర్స్ ఉంటే ఓకే, లేకపోతే ఏదో గుడి దగ్గర పడుకోవడం, ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడము, ఓకే రైట్. అలా ప్రయాణం సాగుతూ జర్నీ సాగుతుందండి. ఎన్నో గ్రామాల్లో పిరమిడ్లు నిర్మాణం చేశాం. ఇప్పటికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఎన్నో గ్రామాల్లో విస్తృతంగా పిరమిడ్ల నిర్మాణం చేయడము. తర్వాత రోడ్డు ప్రమాదాల నివారణార్థం, ఎందుకంటే నాకు ఈ ధ్యానంలోకి రాకముందు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను నిర్ణయం తీసుకున్నా, ఈ ప్రమాదాలు ఇంత జరుగుతున్నాయి, కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, ఎట్లా దీనికి పరిష్కారం అనే ఆలోచన ఉండేది ఎప్పుడు. నందప్రసాద్ గారు మా ఆదోని పిరమిడ్లో క్లాస్ చెప్పారు ఒకరోజు, రోడ్డు సైడ్ ప్రమాదాలు జరగకుండా పిరమిడ్లు పెడితే ప్రమాదాలు సంభవించవు అని. అది నాకు ఒక్కసారి పడిపోయింది, సబ్కాన్షియస్ మైండ్లో ఫీట్ అయిపోయింది. అప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా పిరమిడ్ నిర్మాణం పెట్టడం జరిగింది. దాదాపు 3 మండలాల్లో పెట్టాము, 0 ప్రమాదాలు. తర్వాత మా మిసెస్ వాళ్ళ ఊర్లో కూడా పిరమిడ్ నిర్మాణం చేశాము. అక్కడ పిరమిడ్ బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. సార్ రాము సార్కి కృతజ్ఞతలు, ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ధ్యానంలోకి పెళ్ళి తర్వాత వచ్చాను. మా మ్యారేజ్ 2012లో అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ధ్యాన పరిచయం జరిగింది. ధ్యాన పరిచయం జరిగిన తర్వాత మాకు ఇద్దరు అబ్బాయిలు కూడా ధ్యానం చేస్తారు. 2016లో మా ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకున్న తర్వాత సారు చిన్న పిరమిడ్లకి రారన్నారు. కానీ సారు అప్పుడు మౌనంలో ఉన్నారు. కొంతమంది చెప్పారనమాట, సార్ ఇట్లా ఒక అబ్బాయి ఇంటి పైన 6x6 పిరమిడ్ నిర్మించుకున్నారు అంటే, సార్ ఫస్ట్ అక్కడికే వెళ్ళండి అని చేత్తో అన్నారంట. వచ్చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 6x6 చిన్న పిరమిడ్. కానీ సార్ వచ్చారు, మాకు ఎంతో ఆనందం. లిటిల్ బుద్ధ పిరమిడ్ సార్ 3 సార్లు చదివించారు నేమ్ని, ఏంటి అని. అక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, మా జీవితం ఏంటో మాకు అర్థమైంది. అప్పటి నుంచి మా జీవితం టర్న్ అయిపోయింది. ఎందుకంటే మాకు ధ్యానం అంటే తెలియదు, నాకు ఏమీ తెలియదు. 10th డ్రాప్, నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను. ఇలా ఉన్న దాన్ని ఈ స్టేజ్ పైన నిలబెట్టాడు మన పత్రిజీ గురువు గారు. అందుకు చాలా కృతజ్ఞతలు. నిజంగంటే ఎప్పుడు నేను మైక్ పట్టుకొని మాట్లాడలేదు, చాలాసార్లు 2-3 సార్లు అంతే. కానీ ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చింది. అందుకు కారణం మన గురువు గారు. ఎంతోమందిని ఎక్కడ ఉన్నా, ఎంత మూలన ఉన్నా వాళ్ళని ఒక గొప్ప స్థాయికి సార్ తీసుకొని వచ్చారు చాలామందిని. నిజంగా అంటే చాలా కృతజ్ఞతలు. ఇలా మా అబ్బాయిలు 2 ఇయర్స్ అప్పటి నుంచి నేను పిల్లవాడిని ఎత్తుకొని ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. అలా చేసి ఒక వీడియో తీసి అంతా సార్కి చూపిస్తే సార్ ఎంతో ఆనందపడ్డారు అప్పుడు. నిజంగా అంటే మా బాబుని ఈయన భుజాల పైన ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు. ఆ ఫోటో చూసి ఇట్లా తిప్పి చాలాసేపు చూశాడు సారు. నిజంగా అంటే చాలా కృతజ్ఞతలు. ఒకసారి పిరమిడ్ ఓపెనింగ్ ఎక్కడంటే పత్తికొండలో జరుగుతోంది. జరిగిన తర్వాత అక్కడ ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు మా చిన్న అబ్బాయి 3 ఇయర్స్ ఆటోలో నుంచి కింద పడ్డాడనమాట. కింద పడింటే ఆ అబ్బాయికి కొంచెంలోన వెనక బ్యాక్ సైడ్ ఉన్న టైరు ఎక్కేది, కొంచెం మిస్ అయిపోయి తలకు చిన్న గాయం తగిలింది. ఆ తలకు చిన్న గాయం తగిలిన తర్వాత ఇద్దరు తోచుకున్నారు, 2 అబ్బాయిలు. వాడు కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఇంకా రక్తం కారుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళు. ఈ అబ్బాయికి కళ్ళు తిరిగి కింద పడిపోయినా
లేకుంటే వామిటింగ్స్ అయినా కర్నూలుకి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. చెప్తే ఆ అబ్బాయి ఆ స్థితిలో కూడా అక్కడ ఉన్న నర్స్కు ధ్యానం ఎలా చేయాలో చూపించి వచ్చాడు. 3 years అప్పుడు. వచ్చిన తర్వాత మేము నైట్ ఇద్దరం బాబుని పడుకోబెట్టి ఇద్దరం ధ్యానం చేసాం పిరమిడ్లో. చేసిన తర్వాత ఆ అబ్బాయిని అడిగామన్నమాట తర్వాతకి, నాన్న ఎలా పడ్డావు నాన్న నువ్వు అంటే వాడన్నాడు, డాడీ ఇద్దరం కొట్టుకున్నప్పుడు కిందకి పడినప్పుడు నన్ను వచ్చి పత్రి సార్ ముందే కూర్చున్నాడు, కాపాడాడు డాడీ నన్ను పత్రి సారే అని చెప్పాడనమాట ఆ అబ్బాయి. ఇదే విషయమే మేము సార్కి పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయేటప్పుడు సార్కి చెప్పాం, సార్ ఈ అబ్బాయి ఇలా అన్నాడు అని. చెప్పిన తర్వాత ఆ అబ్బాయికి ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక 5 నిమిషాలు బాబు తలపైన చేయి పెట్టి ఓకే అయ్యా అయిపోయింది పో అని అన్నాడు. ఇలా జరిగింది. మా జీవితం ధ్యానం వల్ల ఈ స్థితిలో ఉంది. చాలా గొప్ప స్థితిలో ఉన్నాము నిజంగంటే. సార్కి చాలా కృతజ్ఞతలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మాస్టర్స్, ఈ మాస్టర్స్ యొక్క అనుభవాలు ఎంతో అద్భుతం కదా. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ఎంత వినే కొద్దీ వినాలనిపిస్తుంది. మేడం తనకు భయం అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో వచ్చారు స్టేజ్ పైకి, కానీ ఎంత అద్భుతంగా మాట్లాడారు కదా. సో అది మెడిటేషన్ యొక్క శక్తి. ఒకసారి వీళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి వస్తున్నారు వెంకీ మాస్టర్. సో వీరిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిద్దాము. గుడ్ ఆఫ్టర్నూన్ అనండాల్. నా పేరు వెంకీ, మాది కలకుర్తి పక్కల రంగాపూర్ గ్రామం. నేను కరోనా టైంలో నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పుడు కరోనా టైంలో మా అందరికీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుండేవి. ఆ టైంలో మెడిటేషన్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు రామ మాస్టర్ వీడియో సజెషన్లోకి వచ్చేసింది. అప్పుడు ఆ వీడియో చూసి నేను జగన్నాథ గట్టులో వెళ్ళాను. అక్కడ నాకు మొదట ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు రామ మాస్టర్ని వదలలేదు. నేను అప్పటి నుంచి రామ మాస్టర్ వెంటనే ఉంటున్నాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సెకండ్ టైం జగన్నాథ గట్టుకి వెళ్ళినప్పుడు సారు మనం ఒక ఆశ్రమం కడుతున్నాము అని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. ఆశ్రమం వచ్చే వరకు టైం పడుతుందిలే అని అనుకున్నాను. బట్ వితిన్ ఫ్యూ డేస్లోనే ఆశ్రమం స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సారు లీవ్ ఇస్తలేరు, మాకు మీరు వెళ్ళడానికి వీలు కాదు, ఇప్పుడు మీకు చాలా లీవ్స్ అయిపోయాయని చెప్పారు. ఇంకా తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే నేను ఇష్టమైన టైంలో నేను సార్ దగ్గర ఉండాలి అని అనుకున్నాను. ఆ తర్వాతకి మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే డిగ్రీలో అట్లా ఏముండదు, మనకు ఫ్రీడమ్ ఉంటుంది, తర్వాతకి మన ఇష్టం వచ్చిన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చని అని చెప్పారు. నేను డిగ్రీ కోసం చాలా రోజుల వెయిట్ చేసిన తర్వాతకి అప్పుడు మనకి ఇంకా ఆశ్రమం ఓపెనింగ్ అవుతుంది. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమిస్టర్ రాసేసి సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాతకి దానికి ముందు ఒక 10 days ముందు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరము ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన గ్రామీణం చేయాలని చెప్పారు. మనకి ధ్యానం చెప్పడానికి కొంచెం భయం అన్నమాట. అప్పుడు నేను ఏం చేసినా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాను. నేను ఓన్లీ ప్రొజెక్టర్ వేయాలి, ఆ ప్రొజెక్టర్ సంబంధించింది వీడియో స్పిరిచువల్ రియాలిటీ ప్లే చేసి ఆ తర్వాతకి నేను ఇంకేం చెప్పడానికి అవకాశం లేదు నాకు. అట్లనే ఒక 15 రోజుల పాటు ఒక 20 గ్రామాల పాటు ధ్యాన ప్రచారం చేశాము. ఆ తర్వాతకి 3 days అయిపోయింది. సార్ నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పాను. ఉండండి అయ్యా అన్నాడు. అంతే ఇంకా అట్లా అని చెప్తే నేను అట్లా 1 month ఉండిపోయాను. అంతే ఏమనుకుంటా అక్కడనే. అలా స్టిల్ 1 month అనుకున్నప్పటి నుంచి అట్లా డిగ్రీ మొత్తం అక్కడి నుంచి చదివేశాను. ఇప్పుడు స్టిల్ 3 years నుంచి ధ్యాన ధర్మాశ్రమంలో ఉంటున్నాను. ఇప్పుడు టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేస్తున్నాను ధ్యాన ధర్మాశ్రమానికి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చిండు. అటెండెన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలీదు, ఈయన బదులు ఆయన వలుపుతారు అనమాట. వీళ్ళు అటెండెన్స్ పడేది, హాల్ టికెట్లు ఇచ్చేది, అదేంటి రిజల్ట్స్ తీసుకొచ్చి నాకు చూపించేది. సార్ మాకు సెమిస్టర్ రిజల్ట్ వచ్చినాయి అంటారు. A+ ఉంటాయి. ఈ అబ్బాయి ఏడుంటాడు? ఆశ్రమంలో ఉంటాడు. A+ ఎట్లా వచ్చినాయి రా బాబు? సెకండ్ సెమిస్టర్ A+, సెకండ్ ఇయర్ A+, అంతా డిగ్రీ మొత్తం అక్కడనే కూర్చొని కంప్లీట్ చేసిండు. ఆవులను కాసిండు, చెట్లను మొత్తం ఆశ్రమంలో క్లీనింగ్ చేసిండు, రాళ్ళు మోసిండు, గ్రీన్ ల్యాండ్స్కేప్ని చూసుకున్నారు.
ఈ అబ్బాయి యూట్యూబ్లో చూసి అన్నం వండుకొని కుక్కలకు అన్నం పెట్టి తను ఒక్కడే 11 రోజుల పాటు ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు, కరెంటు కూడా లేదు సరిగ్గా. ఇప్పుడు ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ ఏఐ టూల్స్ని వాడడంలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. మీకు ఏ టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా ఈ అబ్బాయిని అడగవచ్చు. ఇక్కడ ఉన్న టీం అంతా అంతే. ధ్యాన ధర్మాశ్రమంలో వంట వండుతారు, బాత్రూమ్లు కడుగుతారు, 3 గంటలకు తక్కువ కాకుండా ధ్యానం చేస్తారు. రోజు ఒక పుస్తకం ఏదో కనీసం 15 నిమిషాలన్నా చదువుతారు. సేమ్ టైం ట్రూత్ ఫర్ యూత్ ఆన్లైన్లో క్లాసెస్ అన్నీ తీసుకుంటుంటారు. మళ్ళీ అన్ని పిరమిడ్ సెంటర్లు అందరికీ సపోర్ట్ చేస్తుంటారు. సో మీరు కూడా ధ్యాన ధర్మాశ్రమానికి రావచ్చు. ఇలాంటి యూత్ ఎంతోమంది అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. మీ పిల్లల్ని ధ్యాన ధర్మాశ్రమాన్ని విజిట్ చేయండి. అక్కడికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. చెప్పేది లేదు, అక్కడ చేసేదే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన ధర్మం అడ్రస్ కావాలా? అక్కడ అడ్రస్ తీసుకోండి. సాయి అబ్బాయి పేరు, తన అనుభవాన్ని షేర్ చేసుకుంటాడు. హలో ఆల్, నా పేరు సాయి కుమార్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను మెడిటేషన్లోకి వచ్చి 1.5 year అవుతుంది. మీరు ఇప్పుడు ఎలా అయితే వచ్చారో లాస్ట్ ఇయర్ నేను ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే వచ్చాను. 3 days ఉన్నాను ధ్యాన మహాయాగం. అప్పుడు అక్కడ లాస్ట్లో కూర్చున్నా నేను. అప్పుడు నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఏం డిసిషన్ అంటే, ఈ స్టేజ్ మీద నేను ఉండాలి, మైక్ నా చేతిలో ఉండాలి, ఆడ కూర్చోవాలి నేను అని ఒకటే డిసిషన్ తీసుకొని వెళ్ళిన. ఎందుకు తీసుకున్నా అంటే ఈ స్టేజ్కున్న పవర్ ఏందో నాకు తెలుసు. అంతకుముందుకు ఏం జరిగిందంటే, నేను యూట్యూబ్లో చిన్న వీడియో రాము సార్ది మరణాంతర జీవితం అనేది ఒక వీడియో చూసిన అనమాట చిన్నగా. ఆ వీడియో చూసి సార్కి ఇమ్మీడియట్గా కాల్ చేసిన. నేను సార్కే ఎందుకు కాల్ చేసిన అంటే, సేమ్ నా ఆలోచనలు సార్ ఆడ చెప్పే వర్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నాయన్నమాట. సార్కు కాల్ చేసినప్పుడే సార్ ఏమన్నాడంటే, నువ్వు ధ్యాన ధర్మ ఆశ్రమం నిజాలాపూర్లో ఉంది, అక్కడ వచ్చేసాయి అని చెప్పిండు అనమాట. నేను వెళ్ళిన 3 days ట్రక్కింగ్ ఉంటుంది, నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పిండు. నేను వెళ్ళిన తర్వాత సార్ అక్కడ 5 పదాలు చెప్పిండు నాకు కొత్తగా. ధ్యానం తెలుసు, పుస్తకాలు చదవడం తెలుసు, ఇంకా మూడేం చెప్పిండంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం. ఈ 3 చెప్పిండు. ఈ 3 నాకు అర్థం కాలే అప్పుడు. ఈ 3 అర్థం చేసుకొని నాకు దాదాపు 6 months పట్టింది. అంటే రోజు ధ్యానం మెడిటేషన్ 3 hours మెడిటేషన్ చేయమన్నాడు, పుస్తకాలు చదవన్నాడు. ఈ 2 చేసిన నేను. నా జీవితంలో మిరాకిల్స్ స్టార్ట్ అయినాయి. ఆ మిరాకిల్స్ ఏంటంటే, అంతకుముందుకు నేను చాలా అంటే చాలా ఇక ఏం లేదు నా దగ్గర అసలు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన. ఆశ్రమం దగ్గర అడుగు ఎప్పుడైతే పెట్టినో అప్పటి నుంచి నా జీవితంలో మిరాకిల్ స్టార్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే, మేము రీసెంట్గా ధ్యానధర్మ ఆశ్రమంలో ఒక ప్రోగ్రాం జరిగిందనమాట. అక్కడ ఒక 3 days ఉందామని వెళ్ళిన. జస్ట్ అక్కడ ఏమైందంటే, నేను మెడిటేషన్ చేస్తున్నా, చెప్పొచ్చు, మెడిటేషన్ మార్నింగ్ చేయడానికి వెళ్ళిన అనమాట. పిరమిడ్ ఉంది అక్కడ, పిరమిడ్లోకి నేనుగా వెళ్ళిన అనమాట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక వాయిస్ రూపంలో ఒక మెసేజ్ వచ్చిందనమాట. అది సార్కి ఇట్లా షేర్ చేసుకున్న. అంజయ్ సార్ ఇక్కడ ఉన్నారు, రండి సార్. అంజయ్ సార్తో షేర్ చేసుకున్నా, ఇది కరెక్టేనా అని. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత షేర్ చేసుకున్న సార్తోని. ఏమొచ్చిందంటే, విశ్వ కళ్యాణం కోసం నిలబడు అనేది ఒక మెసేజ్ వచ్చింది. అది 2 times వచ్చింది. ఆ వాయిస్ నేను అసలు ఇంతవరకు నా జీవితంలో వినలేదు. ఒకసారి చెక్ చేస్తుందని పిరమిడ్ మొత్తం తిరిగిన. అదే టైంలో 5:30 అవుతుంది ఆ టైము. విశ్వ కళ్యాణం కోసం నిలబడు అనేది ఒక వాయిస్ వచ్చింది నాకు మెసేజ్ రూపంలో. ఆ నెక్స్ట్ డేనే అక్కడ 10 days తర్వాత నెక్స్ట్ డేనే మన అంజయ్ సార్ని కలిసి ఇట్లా మెడిటేషన్ చెప్పాలనుకుంటున్నా సార్, దానికి ఎట్లా చెప్పాలి ఏందనేది నాకేం తెలియదు, గైడ్ చేయండి సార్ అని సార్ని కలవడం జరిగింది. దాదాపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల్లో మేము దాదాపు 40 నుంచి 50 స్కూళ్ళు కవర్ చేసినాం హైదరాబాద్లో. నేను ఇంతకు ముందుకు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం ఈ 3 నేను పట్టించుకోలేదు అసలు. ఎప్పుడైతే నేను స్కూళ్ళల్లో పోయి మెడిటేషన్ చెప్పినో అప్పుడు నాకు దీంట్లో పవర్ ఏందో నాకు తెలిసింది. సజ్జన సాంగత్యం అంటే ఏంటిది, ఆచార్య సాంగత్యం అంటే ఏంటిది, టీచింగ్ అంటే ఏంటిది అనేది
దీని అంటే అర్థమైంది అనమాట. ఈ మూడింటి గురించి అర్థమైంది. అంతకుముందుకు రాము సార్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదన్నమాట. ఎప్పుడైతే నేను స్కూళ్ళల్లో పోయి మెడిటేషన్ పర్మిషన్ల కొరకు పోయి మెడిటేషన్ చెప్పినో అప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక 1.5 year అవుతుంది. నా జీవితంలో మొత్తం ఏది అనుకుంటే అది వస్తుంది అనమాట. ఇక నాకు గింతే నా జీవితం అని అనిపిస్తుంది. ఇక ఒక 2 నిమిషాలు అంజయ్ సార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ. చూడండి ఎలా ఉందో. నన్ను కలవంగానే చెప్పిన నువ్వు పోయి పర్మిషన్ తీసుకో బాబు అన్న. ఒక 10-15 స్కూళ్ళు మేము టీచింగ్ చేస్తుంటే మాతో పాటు ఉండు, ఆ ఫోటోలు తీసిండు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అవకాశం వచ్చింది, అందరం కలిసి తలా ఒక క్లాస్లోకి వెళ్ళి చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒక 10 సెషన్లలో వెంబడి ఉండు అంతే. తర్వాత నెక్స్ట్ మైక్ ఇచ్చేసిన, ఈ సెషన్ నువ్వే బాబు, ఈరోజు నేను సెషన్ చెప్తాను, నువ్వు మెడిటేషన్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు సెషను, మెడిటేషను, ఫోటోగ్రఫీ, తర్వాత ఫ్లైయర్సు అన్ని టోటల్గా రెడీ చేస్తుండు. మరి ఈ సంవత్సరం ఎంత పని చేస్తామో మేము అందరం కలిసి మీరు చూడాలి. విపరీతంగా 2 రాష్ట్రాల్లో తిరగదలుచుకున్నాం. టీం మొత్తం రెడీ అయ్యి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. అందరూ మా ఫోన్ నెంబర్ రాసుకోండి, మమ్మల్ని పిలవండి, ఎక్కడికైనా మేము వస్తాం. 2 స్టేట్లలో పూర్తిగా ఒక టీమే తయారవుతుంది. 10 మంది వెళ్తాం ఒక స్కూల్కి. అక్కడ ఉన్నోళ్ళని మొత్తం మనము పూర్తిగా టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ మనం చెప్తాం. ఫస్ట్ చెప్పాల్సింది టీచర్స్కి, తర్వాత వాళ్ళకి చెప్పే స్టూడెంట్స్కి చెప్పాలి, తర్వాత వాళ్ళకి చెప్పే టీచర్స్కి చెప్తే వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చక్కగా ప్రచారం చేయాలి. ఇక్కడ ఎంతమందికి ధ్యాన ప్రచారం చేయాలి స్కూళ్ళలో నుంచి చేతులు లేపాలి. ఓ నైస్, ఒకసారి గట్టిగా క్లాస్. అందరూ మా ఫోన్ నెంబర్లు మీ ఫోన్ నెంబర్లలో ఫీడ్ చేసుకోండి. 9866 96198 9866096198. నా పేరు అంజయ్య. తర్వాత మా మిస్సెస్ పేరు శోభారాణి. 91600230006 మా మిస్సెస్ పేరు శోభారాణి. సాయి నెంబర్ చెప్పు. 8858582526. నేను హైదరాబాద్ గుర్రంగూడలో ఉంటా అండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఏరియా ఎక్కడైనా సరే నేను వచ్చి మెడిటేషన్ తీసుకుంటా. సార్ కానీ నేను కానీ ఇద్దరం ఎవరిట్లో ఒకరు వస్తాం. 8858582526. సాయి కుమార్. ఇదంతా జరిగిందంటే నేను డైలీ 2 గంటల నుంచి 3 గంటలు మెడిటేషన్ కంపల్సరీ. రామసార్ ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమనుకొని, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏమనుకొని 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తానండి నేను. మీరు ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్, మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దదైనా ఉండని, ఏమైనా ఉండని, మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా 2 నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా చేయండి. పరిస్థితులు ఏమైనా ఉండని మీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. నా లైఫ్ మారింది. మేము చెప్పడానికి రావట్లేదు, మీకు ఉన్న స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం. మేము అందరికీ చెప్పాలని ఉంది. మీకు స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి, బాలారిష్టాలు అంటారు, వాటిని క్లియర్ చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ చెప్పాల్సిందే. ధ్యాన జగత్ మేము 3 చెప్తే కాదు, మనం 10 మందిని చెప్తే కాదు, 8 లక్షల మంది చెప్పాలి. కాబట్టి ధ్యాన జగత్కి వెళ్ళాలంటే మీరు చెప్పడానికి మేము రాము సార్ గైడెన్స్తో మేము ముందుకొచ్చి మిమ్మల్ని బూస్టింగ్ ఇస్తున్నాం అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి అండ్ అంజయ్ సారు. మనందరి లక్ష్యం ఒకసారి చెప్పుకుందాం అందరం. ఎన్ని ఉన్నాయండి మనకు? 3 లక్ష్యాలు ఉన్నాయి. చెప్పండి ఒకటి గట్టిగా, ఇంకోటి ఈ ఫస్ట్ది ఏంటి? ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో మన అందరి లక్ష్యం, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఏం కావాలి? ధ్యానం నేర్చుకోవాలి. కాబట్టి మనం అందరం ఏం చేద్దాము, నెక్స్ట్ ఇయర్ ఈ 2026 చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూళ్ళు, ఎక్కడికో వద్దు, పక్కన ఉన్న స్కూళ్ళకే చాలు. ఒకటే రోజు అవసరం లేదు. మొత్తం నాకు ఏమో రావాలి, ఏం కాన్సెప్ట్ రావాలి, ఏమేమో అని అనుకుంటాం. ఏం అక్కర్లేదు. వెళ్తాము, కూర్చోబెడతాము, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టించి వస్తాము. ఇంతే ధ్యాన ప్రచారం. సార్ నాకు టాపిక్లు తెలీదు, నాకు క్లాసులు కాదు, నేను మాస్టర్ని, ఏం అక్కర్లేదు. ఒకటే రోజు ఎవరు బుద్ధులు కాదు. మనం ఏం చేస్తున్నాము? విత్తనం వేస్తున్నాం. ఏం చేస్తామండి?
శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఊరికి రాకుండా కాసేపు ఒక 5 నిమిషాలు పిల్లల్ని కూర్చోబెట్టి వస్తాము. ఇందాక సార్ వచ్చారు కదా, సారు వాళ్ళ మిస్సెస్ మేడం శోభ మేడం గారు అన్నీ దాదాపుగా 250 స్కూళ్ళు, అంటే ఒక చోట కాదు ఆయన తిరిగింది, 3 స్టేట్లలో తిరిగిండ్రు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో రేపు దీని గురించి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని మరి నెక్స్ట్ ఇయర్ మనం ఎలా తీసుకెళ్దాము, దాన్ని ఎలా ట్రైనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఒక నలుగురు గ్రాండ్ మాస్టర్లు, మినిమం 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, పత్రి సార్తో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో చేసిన వాళ్ళందరి కోర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చే మాటలు వాళ్ళ నుంచి విందామా వద్దా?